श्रीमद्भागवती गाथा रहस्यार्थ प्रकाशकम् संशयोन्मूलनचिणं कृष्णं वन्दे जगद्गुरुम्। ललितस्कन्धमु कृष्णमूलमु सुकालापाभिरामम्बु मंजुलता शोभितमुन् सुवर्णसुमनस्सुज्ञेयमुन् सुन्दरोज्ज्वलवृतम्बु महाफलम्बु विमलव्यासालवालम्बुनै वेलयन् भागवताख्यकल्पतरु उर्विन् सद्विजश्रेयमयी सर्ववेदार्थतत्त्वज्ञं वेदार्थप्रतिपादकं पुराणसारसर्वज्ञं कृष्णं वन्दे जगद्गुरुम्। ओम अस्मद्गुरुभ्यो नमः। ఇప్పుడు 195వ వచనం 96వ పద్యం 194 194 194ది తాత్పర్యం చెప్పుకుంటున్నాం. ప్రతి కలియుగమును మానవులకు విషయభావం తగ్గును, చెడుదారిలో పోవుట ఎక్కువగును, దానితో జీవితకాల పరిమాణం తగ్గిపోవును, మృత్యువునకై భయపడుచుందరు. మృత్యువునకై భయపడడం అనేటువంటిది ఉందే, మృత్యువునకై భయపడతారు అనేటువంటిది మృత్యు భీతి అనేటువంటిది. మృత్యు వేరు, మృత్యు భీతి వేరు. అంటే మృత్యు భీతి అనేటువంటిది మృత్యు వస్తుందేమో తనకు అనేటువంటిది నిరంతరము ఆ భీతితో ఉండేటువంటిది ఎక్కువగా దాంట్లో ఉండేటువంటి వాళ్ళు కలియుగంలో ఎక్కువ ఉంటారు. మనం చూసారా, కొన్ని వీటిలో చూస్తాం, తస్య మృత్యు భయం నాస్తి అంటారు, కానీ మృత్యువు నాస్తి అని అనలేదు ఎక్కడ కూడా. మనం హనుమంతుడి యొక్క హనుమాన్ అంజనాసునువు అనే ద్వారసహిత నామాని అని చెప్పుకుంటాం. అందులో తస్య మృత్యు భయం నాస్తి అంటే మృత్యు అంటే భయం ఉండదు అన్నారు, కానీ మృత్యు ఉండదు అని మాత్రం ఎక్కడా చెప్పరు ఎవరు. ఈ మృత్యు భయం అనేటువంటిది వీళ్ళు దేన్ని మృత్యు అంటున్నారో దానికంటే కూడా ఎక్కువ మనకి ఇబ్బందికరమైనటువంటిది. ఎందుకంటే మృత్యు అంటే శరీరం వదలడం అనేటువంటిది ఎప్పుడప్పుడు అది కొద్ది క్షణాల్లో అవుతుంది, కానీ జీవించున్నప్పుడు నిరంతరము ఆ మృత్యు వస్తుందేమో, మృత్యు అంటే ఎలా ఉంటుందని భయం ఉంది చూసారా, అది చాలా కష్టమైనటువంటిది. అందుకని మృత్యు భయం లేకుండా ఉండడం అనేటువంటి దానికే మనం సాధన చేయవలసినటువంటిది. అందుకని ఇక్కడ ఏమన్నారంటే కలియుగంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి చెప్తూ మృత్యువునకై భయపడుచుందరు అన్నారు. ఈ మృత్యు భీతి వల్ల అంటే పొద్దున్న మనం చెప్పుకున్నాం, మాస్టర్ గారు ఒక చోట చెప్తూ వాడు హోటల్ వచ్చి వీడిని తీసుకెళ్దాం అనేప్పటికీ వీడు ఆల్రెడీ ఈ మృత్యు భయం అనేటువంటిది, దాని ఇంగ్లీష్ ఏమంటారంటే హాంటింగ్ ఫియర్ ఆఫ్ డెత్ అంటారు. వెంటపడుతూ ఉంటుంది, చనిపోతామో, మనకి ఏమైనా అయిపోతుందేమో, చనిపోతాము అనేటువంటి భయం. దాన్ని వాడు శరీరం వదిలేసిన తర్వాత హోటల్ వస్తారంటారు సరే, వాళ్ళు వచ్చేప్పటికి అరే మనం ఏం ప్రయత్నం ఒక్కలేకుండా వాడే ముందే బయటకు వాడు ఆల్మోస్ట్ మన పనంతా వాడే చేసుకున్నాడు అనుకున్నారని మాస్టర్ గారు జోకులో చెప్పారు. అంటే నిరంతరము
మనం ఏమైనా అయిపోతామో, మృత్యు వస్తుందేమో, నేను ఏమైనా అయిపోతానేమో అనేటువంటిది అది చాలా భయంకరమైన ఒక వ్యాధి అన్నమాట. అది అంటే శరీరానికి మిగతా వచ్చేటువంటి వ్యాధుల కంటే కూడా మానసికంగా మృత్యుభీతి అనేటువంటి వ్యాధితో ఉన్నటువంటిది, దానితో ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ కలియుగంలో ఎక్కువ ఉంటారని చెప్పాడు. ఆ మృత్యుభయం వల్ల ఉన్నటువంటి వాళ్ళు అంటారే వాళ్ళకి వేదములు బోధపడవు అన్నారు. అంటే వేదములు అనేటువంటివి మనం సృష్టిలో ఉన్నటువంటి జరిగేటువంటి వాటన్నిటినీ కూడా మనకు తెలియజేసేటువంటివి. అది వేదములు అంటే టెక్స్ట్ బుక్ ఆఫ్ వేద అనే అర్థం కాదు. అసలు వేదం సూర్యుడు, చంద్రుడు, భూమి, ఈ గమనాలు మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, అనుభవిస్తూ ఉంటాం, రోజు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఆకాశం, భూమి ఇవన్నీ కూడా అది వేదంలో ఉన్నటువంటి పేజీల్లాగా అన్నమాట. అందుకని వేదం అంటే అది అర్థం. ఇవన్నీ కూడా ఏదైతే ప్రకృతి సహజంగా జరుగుతున్నటువంటి చుట్టూ ఉంటాయో వాటిని అబ్జర్వ్ చేస్తూ వాటిని తెలుసుకోగలిగేటువంటి శక్తి వీళ్ళకు ఉండదు. ఎందుకంటే మనస్సు ఎప్పుడు మృత్యువు గురించి ఆలోచిస్తూ ఉండేటువంటి దాంట్లో ఎంగేజ్ అయిపోయి ఉంటుంది. అది ఆ మనస్సు ఎప్పుడైతే ఆ మృత్యు భయం అనేటువంటి దాంతో ఆక్యుపై ఉంటుందో అది బాగా మ్యాగ్నిఫై అవుతుంది కూడా, ఇంకా పెద్దదిగా చేయబడుతూ ఉంటుంది, ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. దాంతో వాళ్ళకి నిద్ర పట్టదు. ఏం జరుగుతుంది, నాకేమైపోతుంది అని భయపడుతూ ఉంటారు. నాకు ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. ఆహారం తీసుకుందామని కూడా అనిపించదు, తీసుకుంటే అది వంట పట్టదు. ఇన్ని రకాలైనటువంటివి అన్ని ఇబ్బందులు వస్తాయి. మృత్యు భయం అన్నమాట. అంటే మృత్యు అంటే ఏమిటో తెలియక, అదే మృత్యు భయం అంటే. నిజానికి మృత్యు అనేటువంటిది ప్రత్యేకంగా లేదు. శరీరానికి వచ్చేటువంటి ఫేజెస్ ఉంటాయే, అంటే శిశువుగా ఉన్నటువంటి స్టేజీ, ఆ తర్వాత బాల్యం, ఇంకొంచెం పెరిగి బాలుడుగా ఉండేటువంటి స్టేజీ, ఆ తర్వాత యవ్వనం, ఆ తర్వాత మధ్య వయస్సు దాటిన కొద్దీ క్రమంగా వచ్చేటువంటిది వార్ధక్యము. అలా చివరికి వెళ్ళిన తర్వాత శరీరం వదిలిపెట్టడం కూడా దీని కంటిన్యూషన్ ఒక స్టేజ్. అది తెలిసినటువంటి వాడికి మృత్యు అనేటువంటిది అసలు ఏ మృత్యు లేదనేటువంటిది వాళ్ళకి తెలుస్తుంది. మృత్యు అంటే వేరే ఏం లేదు. ఇది ఎలాంటిదంటే నిద్రపోయి నిద్ర నుంచి లేవడం ఎలాంటిదో ఇది కూడా ఒక స్టేజ్ అలాంటిదే అని వాడిగా అది ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మనస్సుకి ఆ మృత్యు భయం అనేటువంటి దాని నుంచి మనస్సు రిలీజ్ అవుతుంది. అలా రిలీజ్ అయినటువంటి వాడికి శరీరం వదిలిపెట్టే సమయంలో కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఇది అంటే మన యోగ సాధన అనేటువంటి దానిలోకి ఎంత మనకి చేస్తే అంతగా మనము మృత్యు భయం అనేటువంటి దాని నుంచి బయటపడతాం. అంటే మనస్సు మెయిన్ పాయింట్, ఫోకస్ పాయింట్ ఇవన్నిటికీ కూడా. అందుకని ఆ మనస్సుని ట్రైనప్ చేయడం అనేటువంటిది మనం యోగ సాధన, మన ధ్యానం, ఈ అష్టాంగ యోగం అనేటువంటి దాంట్లో ఈ మనస్సుని ఎప్పుడైతే ట్రైనప్ చేస్తామో అప్పుడు ఇంద్రియాలు మనస్సును బట్టి కదా పనిచేసే, మనస్సు ద్వారా ఇంద్రియాల యొక్క ఇది పనిచేస్తుంది మనకి. అందుకని ఇంద్రియాలు మనస్సు ఎప్పుడైతే ఇలా ట్రైనప్ అయ్యాయో అప్పుడు మన శరీరం కూడా వచ్చేటువంటి ఇబ్బందులు కూడా తగ్గుతాయి. ఈ మొత్తం అంతా, అందుకని మొత్తం కంట్రోల్ అంతా, రూట్ అంతా మనస్సులో ఉంటుందని చెప్పుకున్నాం మనం. అందుకని ఈ మనస్సుకి పట్టినటువంటి ఒక మసి లాంటిది అన్నమాట అది ఈ మృత్యు భయం అనేటువంటిది. అందుకని దాని నుంచి బయటపడడం కోసమే మనం చేసేటువంటి సాధన అంతా కూడా మెయిన్గా మృత్యు భయం నుంచి బయటపడాలి. అందుకని మృత్యు భయం ఉన్నటువంటి వాడికి ఏమవుతుందంటే వేదములు బోధపడవు.
అవి ఎవరి చేతను రచింపబడక సొంతముగా పుట్టినవి. వేదాలు అనేటువంటివి అపౌరుషేయం అంటారు. అంటే ఎవరు కూడా రాయలేదు. అదేమిటంటే ఎవరు రాయకుండా గ్రంథాలు ఎలా వస్తాయి అంటే, వేద గ్రంథములు అనేటువంటి దాన్ని ఒక స్క్రిప్ట్గా రాసినటువంటివి మానవుడు రాయడం అనేటువంటిది జరుగుతుంది. కానీ అది వాడు కంపోజ్ చేసింది కాదు. వాడు ఆధార్ అంటే అర్థం ఏంటి? వాడు కంపోజ్ చేసినటువంటి వాడిని ఆధార్ అంటారు. ఇది ఎవరు కంపోజ్ చేసింది కాదు. ఈ సూర్యుడి యొక్క గమనం ఎలా ఉంది, చంద్రుడి యొక్క ఇది ఎలా ఉంది, ఇవన్నీ చెప్పేటువంటిది కంపోజ్ చేయడం ఏమిటి? అది ఎప్పుడు సృష్టిలో జరిగేటువంటి ఫినామిన్ అంటారు, ప్రక్రియలు. ఆ ప్రక్రియలన్నిటినీ యాజ్ ఇట్ ఈజ్గా మనకి ఇచ్చేటువంటిదే ఏదేది ఎలా జరుగుతుంది, దాని ధర్మాలు ఏమిటి అని తెలిపేటువంటిదే వేదం. అందుకని దాన్ని ఎవరో కూడా కంపోజ్ చేసి వాళ్ళ ఊహించి వాళ్ళు రాసి అలా ఉండదు ఎక్కడ కూడా. అది ఎప్పుడు కూడా, అందుకని దాన్ని ఎవరు రాసినటువంటి అంటే రాత కాదు, అది అపౌరుషేయము. అంటే పురుషుడు అంటే మా జీవిగా వచ్చినటువంటి ఎవడు రాసినటువంటిది కాదు అని, అందుకని అపౌరుషేయం అంటారు అని ఇక్కడ చెప్తుండే. ఎవరి చేతిని రచింపబడక సొంతంగా పుట్టినవి. ఎప్పుడు పుట్టాయి వేదాలు అంటే, ఏదో హిస్టరీ ఆఫ్ లిటరేచర్ రాసిన వాళ్ళు ఈ వేదం ఫలానప్పుడు పుట్టింది, ఈ వేదం ఏదో ఈ శతాబ్దంలో పుట్టింది రాస్తారు. అది ఎక్కడ ఉండదు. అది సృష్టి మొదల నుంచి, సృష్టి ఎప్పుడు మొదలైందో సృష్టికి సంబంధించినటువంటి ధర్మాలు అప్పటి నుంచి ఉంటాయి. అప్పటి నుంచి వాటి గురించినటువంటి విజ్ఞానం కూడా అప్పటి నుంచి ఉంటుంది. అది మనం ఉన్నటువంటిది. ఆ విజ్ఞానాన్ని అంటే మనం ఎలా అయితే ఒక వ్యక్తి యొక్క ఫోటోగ్రాఫ్ తీసి ఆ ఫోటోగ్రాఫ్ని ఇది ఆ వ్యక్తి అంటాము, అలాగే వేద గ్రంథం అనేటువంటిది ఫోటోగ్రాఫ్ లాంటిది, అందులో ఉన్నటువంటిది. దాని యొక్క అది ఏమిటి అనేటువంటిది దాన్ని మనం గురువు నుంచి అది ఎలా దాన్ని రీడ్ చేసుకోవాలో, ఎలా తెలుసుకోవాలి అనేటువంటిది అది తెలిస్తే అప్పుడు అందులో ఉన్నటువంటిది ఏమిటో మనం దర్శనం ఇస్తుంది. రివల్యూషన్ అంటారు దాన్ని. రివల్యూషన్ అంటే దర్శనం. అందుకని వేదము అంటే సృష్టి ధర్మాల యొక్క వాటి గురించినటువంటి విజ్ఞానము. అది ఏమవుతుంది? రివల్యూషన్. ఎవరైతే ఋషులు వాళ్ళంతా కూడా సృష్టిలో ఉన్నటువంటి వీటి కోసం పనిచేస్తుంటారో వాళ్ళకి అది లైట్ వెలిగినట్టుగా వాళ్ళకి వెలుగుతుంది రివల్యూషన్. దానివల్ల ఈ ధర్మాలన్నీ ప్రకారం నడుస్తుందని తెలుస్తుంది. దాన్ని ఏదైతే రివీల్ అయిందో వాడికి ఇవ్వబడిందో దాన్ని రికార్డ్ చేస్తారు. ఆ రికార్డే వేదం అనేటువంటిది, గ్రంథం అనేటువంటిది. అందుకని వేదం అనేటువంటి గ్రంథాన్ని ఎవరు రాశారంటే వాడి వ్యాఖ్యానాలు రాసి ఉండొచ్చు. ఆ మంత్రాలకు వ్యాఖ్యానాలు, అవి కామెంటరీస్, లేకపోతే వాటి గురించి అవి రాసి ఉండొచ్చు. అంతేగాని వేద మంత్రాలు, వేదం అనేటువంటిది అది మాత్రం ఎవరు రాసినటువంటిది కాదు అని. అందుకని వేదములు ఎవరి చేతను రచింపబడక సొంతంగా పుట్టినవి, ఎల్లప్పుడూ నిలుచున్నవి. ఇంకా వాటి లక్షణం ఏమిటి? అవి ఎటర్నల్. మనం మామూలుగా ఈ గ్రంథాలు అవి రాస్తుంటే కొన్నాళ్ళు ఆ వేదం సంబంధించిన గ్రంథాలు అయితే ఎప్పుడూ ఉంటాయి. అందుకనే పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా వేదము యొక్క దీన్ని మనకి తెలియజేసేటువంటిది, వాటిని రివీల్ చేసేటువంటివి కాబట్టి అవి కూడా ఉంటాయి. వేదములు, పురాణాలు, ఇతిహాసాలు అవి ఎప్పటికీ ఉంటాయి. అంతేగాని అది ఎప్పటి నుంచి ఉన్నాయి, ఎప్పటిదాకా ఉంటాయి అనేటువంటిది ఉండదు. సృష్టి ఎప్పటిదాకా ఉంటుందో అప్పటిదాకా ఉంటాయి. అంటే మరి వాల్మీకి మహర్షి త్రేతాయుగంలో రాశాడు కదా, రాసినప్పుడు చెప్పాడు ఈ భూమి ఎప్పటిదాకా ఉంటుందో, నదులు ఎప్పటిదాకా ప్రవహిస్తూ ఉంటాయి, అప్పటిదాకా రామాయణం ఉంటుందన్నాడు. రామాయణం ఉంటుందంటే ఆ గ్రంథం అదే టెక్స్ట్, అదే గ్రంథంలా ఉంది. దాన్ని మళ్ళా మనం దాన్ని ప్రింట్ చేసుకుంటాం, దాన్ని తీసుకొచ్చి అలా మన దగ్గర ఉంటుంది. అంతేగాని
ఆ గ్రంథంలో ద్వారా మనకు ఏదైతే దర్శనం అనేటువంటిది ఇవ్వబడుతుందో అది ఎప్పుడూ ఉంటుంది. అయిపోవడం ఉండదు, తరిగిపోవడం ఉండదు, కరిగిపోవడం ఉండదు, ఇలాంటిదే ఉండవు, ఎల్లప్పుడూ నిలుచున్నవి అన్నారు. వానిని కలియుగ మానవులకు అర్థమవునట్లుగా, అందుకని ఇదంతా కూడా కేవలం ఆ ఋషులు వాళ్ళకి దర్శనం వాళ్ళకి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు కదా. అందుకని దాన్ని అందరికీ ఇవ్వడం అనేటువంటిది, దానికోసం ఆ ఋషులు వర్క్ చేస్తూ ఉంటారు. అలాంటిదే వేదవ్యాసుడుగా, అంటే వేదవ్యాసుడుగా ఎవరు వచ్చారు అంటే సాక్షాత్తు పరమాత్మ యొక్క వెలుగే వేదవ్యాసుడుగా వచ్చింది. అందుకని వ్యాసుని కూడా అవతారాల్లో చెప్పడానికి కారణం అది. వాన్ని కలియుగ మానవులకు అర్థమగినట్లుగా చక్కని శాఖలుగా విభజించి పురాణ కథలుగా ఇమిడ్చి ఇచ్చుటకు పరాశరుని పుత్రుడై వ్యాసులను బిరుదుతో విష్ణువు అవతరించెను. అందుకని వేదవ్యాసుడు కూడా ఆ విష్ణువు యొక్క అవతారాల్లో ఒక అవతారంగా మనకి భాగవతంలో ఇచ్చారు. మరి అదేమిటండి, భాగవతం రాసింది వ్యాసుడు కదా అంటే తాను అవతారాన్ని ఆయన డిక్లేర్ చేసుకుంటున్నాడా అని మనకు అనుమానం వస్తుంది. ఎందుకంటే నేనే ఆధార్ని కాబట్టి నేను కూడా అవతారాన్నే అదే మామూలుగా మనలాగా, అంటే ఎవరన్నా ఒకరికి తను కూడా మాస్టర్ని పిలిపించుకోవాలని అనిపించింది అనుకోండి, ఒక గ్రంథం రాసి మనం ఈ మాస్టర్ గారి గ్రంథాలు చూసాము, మాస్టర్ ఈకే, రిటర్న్ బై మాస్టర్ ఈకే ఉంది. అలాగే నాలాంటి వాడు రేపు ఒక గ్రంథం రాసి ఆ గ్రంథానికి మాస్టర్ అని మన పేరు ముందు పెట్టుకుని, రచయిత పేరు ముందు మాస్టర్ అని పెట్టుకున్నాను అనుకోండి, అంటే సెల్ఫ్ డిక్లరేషన్, నేను మాస్టర్ని అని అనేది తెలియజేయడం అటువంటి దానికోసం. అలాగా వేదవ్యాసుడు వారు తను భాగవతం అనేటువంటి దీంట్లో వ్యాసుడు కూడా అవతారం అనేది చేర్చాడంటే అది ఆయన చేర్చడం కాదు, ఆ వ్యాసుడుగా విష్ణు వ్యాసుడుగా రావడానికి పర్పస్ అది. కాబట్టి ఆ కథ, ఆ జరిగినటువంటి ఇన్సిడెంట్ దానిలో రికార్డ్ చేయడం అనేటువంటిది అది ఆయన చేసిన పని. అంతేగాని ఒక వ్యక్తిగా యాజ్ అన్ ఇండివిజువల్ ఆయన నేను ఆ విష్ణు అవతారాన్ని అని ప్రత్యేకంగా ఆయన చెప్పడం కాదు. అది ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. అంటే బ్రహ్మ నారదుడు చెప్పిన దాన్ని వ్యాసుడు రికార్డ్ చేశాడు. ఆయన వ్యాసుడు వేదవ్యాసుడుగా అవతరించింది విష్ణువే, విష్ణు యొక్క అవతారమే అని బ్రహ్మగారు చెప్తున్నాడు నారదుడికి. ఆ బ్రహ్మ నారదుడు చెప్తున్నటువంటి దాన్ని ఈ భాగవతంలో రికార్డ్ చేశారు. అందుకని రికార్డ్ చేస్తున్నప్పుడు బ్రహ్మగారు ఇలా చెప్పారని రాశాడు, కానీ అక్కడ ఆయన ఏమీ మామాట పడలేదు. ఏమిటి నన్ను కూడా అవతారంగా చేర్చాడు బ్రహ్మగారు అని అక్కడేమో ఆలోచించలేదు ఆయన. అది బ్రహ్మగారు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్గా రికార్డ్ చేశాడని అర్థం. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అందుకని వ్యాసుడు అనేటువంటిది, అయితే వ్యాసుడు అనేటువంటిది బిరుదు, టైటిల్. మరి ఆయన పేరు ఏమిటి? ఆయన పేరు కృష్ణ. ఇది చాలామందికి తెలియదు. కృష్ణ అనేటువంటిది ఆయన పేరు. అంటే శ్రీకృష్ణుడు పుట్టడానికి ముందేగా వ్యాసుడు అవతరించింది పరాశరుల వారికి, సత్యవతి దేవికిను చాలా ముందు. ఆ తర్వాత వ్యాసుడు అవతరించిన తర్వాత ఇంచుమించు ఒక 200 ఏళ్ళు అవుతుంది, అప్పుడు కృష్ణుడు అవతరించాడు. ముందు నుంచి అవతరించి ఉన్నటువంటి వాడు, ఆయన పేరు కృష్ణుడు. ఎందుకంటే కృష్ణుడు అనేటువంటిది విష్ణు శ్రీమహావిష్ణువు విష్ణుడు కృష్ణుడుగా దేవకి వసుదేవుడు పుట్టినప్పుడు అప్పటి నుంచే కృష్ణ అనే పేరు వచ్చింది అనుకోకూడదు. కృష్ణ అనేటువంటిది పేరు ఎప్పుడు ఉండదు, కృష్ణ అనేటువంటిది అది ఆయన పేరు కృష్ణుడే. మనకి భారతంలో భాగవతంలో వాటిలో చూస్తే కృష్ణ అని పేరు కలిగినటువంటి వాళ్ళు వ్యాసుడు ఒకడు, తర్వాత దేవకి వసుదేవుడి పుత్రుడైనటువంటి కృష్ణుడు, తర్వాత ద్రౌపదరాజుకి యజ్ఞకొండంలోంచి బయటకు వచ్చి పుత్రిగా పెరిగినటువంటి ద్రౌపది ఉంది, ఆవిడ పేరు కృష్ణ. వాడి ముగ్గురు పేరు కృష్ణ.
వాళ్ళ ముగ్గురు భగవదంశ సంభూతులు. వాళ్ళ ముగ్గురు కృష్ణ అని పేరు పెట్టబడింది. అందుకని ఆ ముగ్గురికి కూడా చాలా విశిష్టమైనటువంటి ఉంది. ద్రౌపది కూడా అంత పవిత్రమైనటువంటి, తర్వాత అంత డివైన్ దీంట్లో దిగి వచ్చింది. ఆవిడ అమ్మవారి యొక్క దీంట్లో దిగి వచ్చింది, అవతరించింది. ఆవిడ డైరెక్ట్గా యజ్ఞగుండం నుంచి నడిచి వచ్చింది. ఇది ఎలా అవుతుందంటే సాధ్యం అనుకుంటాం, మనం తెలియదు కదా మనకి. యజ్ఞగుండం నుంచి ఎలా వస్తారని అనుకుంటాం, కానీ ఆవిడ యజ్ఞగుండం నుంచి. అందుకనే అయోనిజ, తల్లి గర్భంలో ప్రవేశించి తల్లి గర్భంలో 9 మాసాలు ఉండి ప్రసవింపబడినటువంటి శిశువు కాదు ద్రౌపది. అందుకని ఆమె యొక్క శరీరం అనేటువంటిది కూడా యజ్ఞగుణంలో నుంచి వచ్చినటువంటి ఫిజికల్ లెవెల్లోకి వచ్చినటువంటిది కాబట్టి మామూలు మానవ శరీరంలాగా దీన్ని బట్టి అనుకోవడానికి వీల్లేదు. అందుకనే ఆవిడ 5 భర్తలు ఉన్నప్పటికీ పతివ్రత అని ఎందుకన్నా మనకు అర్థం కాదు. కలియుగ మానవాళ్ళకి అర్థమై అవడం చాలా కష్టం. 5 భర్తలు ఉంటే పతివ్రతలు ఉంటారంటే వాడిని అని. మనకేంటంటే ఎంతసేపు ఈ సినిమాల్లో వాటిలో పిచ్చివాళ్ళు రాసినటువంటి ఉంటాయి, పిచ్చి కవులు వాళ్ళు రాసినటువంటి ఇలా పాంచాలి పంచభర్తలు కానీ పిచ్చి కూతురు కూసేట చూసి అలాంటి సినిమాలు చూస్తాం మనం. అందుకని మన బుర్రలోకి ఎక్కదు, అది ఎక్కితే. అందుకని ఆవిడ మామూలు హ్యూమన్ లెవెల్లో హ్యూమన్ బాడీతో హ్యూమన్ మైండ్తో వచ్చినటువంటిది కాదు, అలా వచ్చినటువంటిది. అందుకని ఇక్కడ వ్యాసుడి యొక్క జన్మం కూడా, వ్యాసుడు కూడా అంతే. మరి వేదవ్యాసుడు యొక్క జననం అనేటువంటిది నావలో వెళుతున్నప్పుడు పరాశరుడికి ఈ ముహూర్తంలో ఒక మహా వెలుగు, భగవంతుడి యొక్క వెలుగు, విష్ణువు యొక్క వెలుగు అవతరించాలి, అది తన ద్వారా అవతరించాలి. ఆ అవతరించాలనేటువంటిది భౌతికమైనటువంటి శరీరంగా కట్టుకోవాలి. కానీ అది ఒక స్త్రీతో సంగమం, దానివల్ల గర్భధారణం, ఆ ప్రాసెస్ కాదు, డైరెక్ట్ ప్రాసెస్. ఆ నావలో వెళుతున్నప్పుడు ఆయన దర్శనం అయింది. అప్పుడు దానికి మీడియంగా సత్యవతి దేవి ఉంది. ఆవిడెవరు, ఆవిడ ఉన్నటువంటి వెలుగేమిటి అనేటువంటిది ఆయనకు దర్శనమైంది పరాశరుడికి. అప్పుడు ఆవిడతో చెప్పి ఆయన ఆ ధ్యానంలో ఆ విష్ణువు యొక్క అంశ వెలుగు ఆయనలో ప్రవేశించి ఆయనలోంచి వెంటనే ఆమెలోకి లైట్గానే ప్రవేశించి వెంటనే ఆవిడ నుంచి కుమారుడుగా ఆయన దిగి బయట నడిచి వచ్చాడు. అంటే ఇది మామూలుగా మనకు అర్థమయ్యేటువంటిదిగా, ఎందుకంటే మన మామూలు రూల్స్కి మామూలు సైన్స్కి అతీతమైనటువంటిది ఇలాంటిది. అలాంటి విశిష్టమైనటువంటి దాంట్లో జరుగుతూ ఉంటుంది. అది మనకు తెలియదు కాబట్టి, మనం తెలియని దాన్ని మనం ఇది హయ్యర్ దీంట్లో ఉందని తెలుసుకునేటువంటి పని చేయకుండా, మనకు తెలియదు కాబట్టి అది ఏదో ఊహాగానం అని కానీ మనకు తెలియనటువంటి విషయాన్ని ఇది జరగడం అనేటువంటిది ఊరికనే చేశారని కానీ ఇలాంటిది అనుకోవడం అనేటువంటిది చాలా హాస్యాస్పదం. అది మనకు తెలిసినటువంటిది కాదు కదా అది. అందుకని ఇలాంటిది కూడా ఉంటుందా అంటే ఉంటుందా ఏమిటి, ఇలాంటివి ఉన్నాయి. ఋషులు, ఆ పూర్వ ఋషులైనటువంటి వాళ్ళు దీంట్లో ఉన్నటువంటిది ఇలా ఎప్పుడు ఇలాంటిది ఉంది అనేటువంటిది, ఈ ప్రాసెస్ అనేటువంటిది. అందుకని వేదవ్యాసుడు ఎలా అయితే ఆ రకంగా ఆయన అవతరించాడు. అందుకనే మనకి దీని యొక్క వివరం అంతా పురాణ పురుషుడు మొట్టమొదటి అధ్యాయంలో వేదవ్యాసుడితో సత్యవతి దేవి మాట్లాడుతున్నప్పుడు అక్కడ మనకి మాస్టర్ గారు దీన్ని మనం అర్థమయ్యేట్టుగా ఇచ్చారు. వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణతో మనకి ఇది అర్థమయ్యేట్టుగా ఇచ్చారు. అప్పుడు వేదవ్యాసుడితో సత్యవతి దేవి మాటల్లో ఆ నావలో ఏం జరిగింది అంటే, మనం ఉన్నటువంటి మామూలు సంకుచితమైనటువంటి దీంట్లో మనం ఆలోచించి మాట్లాడితే అది
అది మనం వేరే రకంగా అర్థం చేసుకుంటాం. అదేం కాదు. ఆ వెలుగు తనలో దిగినటువంటి దాన్ని ఆమెలోకి వెలుగు తన యొక్క భూమధ్య నుంచి అందులో వెళ్ళేట్టుగా ప్రవేశింపజేశాడు. ఆ వెలుగు ప్రవేశించి ఆమెలోంచి ఒక లైట్ బాడీ వచ్చి అది ఒక ఫిజికల్ బాడీలో భౌతికమైన శరీరంలాగా వెంటనే కట్టుకుంది. అది సద్యోగర్భం నుంచి పుట్టాడంటే అది అర్థం. పైగా ఆయన దిగి రావడం కూడా ఎలా వచ్చాడు, చిన్న శిశువుగా రాలేదు వేదవ్యాసుడు. అది కూడా జాగ్రత్తగా మనం చేసుకోవాలి. డైరెక్ట్గా నడిచేటువంటి రూపంలో వచ్చాడు ఆయన. వచ్చి వెంటనే తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. ఇది మనకి మామూలుగా టర్మ్స్లో మనకు తప్ప మనకు దీన్ని ఇలా ఉంటుంది అనేటువంటిది దర్శనం కాకపోతే ఇది కట్టుకథల్లా ఉంటుంది మనకి. అంటే మన మామూలుని ఈ రకంగా జరిగేటువంటిది తెలుసు, కానీ అది తెలియదు కదా. హయ్యర్ సైన్స్, హయ్యర్ దీంట్లో ఉన్నటువంటిది అది తెలియనప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఇదంతా ఏదో కట్టుకథలు అనుకుంటాం. పుకిడి పురాణాలు కట్టుకథలు అనుకుంటాం. ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. అంటే మనకు తెలియనటువంటివి ఎన్నో ఉన్నాయి. మనకు తెలిసిందంత మనకి లేదండి, నేను యూనివర్సిటీ డిగ్రీలు పొందాను, పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ కూడా చేశాను, అది కూడా నువ్వు అమెరికాలో వెళ్ళి చేయి, పాతాళంలోకి వెళ్ళి చేయి, ఎక్కడ చేసినా నువ్వేదో పెద్ద గొప్ప కాదు మనం చేసింది. సృష్టిలో ఉన్నటువంటివన్నీ మనకి ఎక్కడ తెలుస్తాయి? నువ్వు చేసేటువంటి ఏదో ఫిజికల్ లెవెల్లో ఉన్నటువంటి వాటి నుంచి కొంత డీప్గా లోపలికి వెళ్ళి చేసి ఉండదు. అంతేగాని ఇవన్నీ తెలియాలంటే ఈ సైన్స్ తెలిసి ఉండాలి. అంతేగాని మనం అనుకున్నటువంటి మామూలు సైన్స్కి అందేటువంటిది కాదు. హయ్యర్ సైన్స్కి అది కాస్మిక్ దీనికి సంబంధించినటువంటిది, అంటే వెలుగులకు సంబంధించినటువంటి శాస్త్రం అనేటువంటి హయ్యర్ సైన్స్. అంటే శాశ్వతమైనటువంటి సృష్టి ధర్మాలు అనేటువంటివి తెలిస్తే తప్ప ఇది తెలియదు. మనకి తెలియదు కాబట్టి ఇది నాన్ సెన్స్ అనుకునేటువంటి వాడు మూర్ఖుడు అనమాట. వాడు సైంటిస్ట్ అవడు, వాడు బ్లాకేజ్, వాడు బ్లాక్ హెడ్ అవుతాడు. నాకు కనిపించలేదు కాబట్టి నేను ఒప్పుకోను అనేటువంటి వాడు ఎంత మూర్ఖుడో, వీడు సైంటిస్ట్ అనుకునేటువంటి వాడు కూడా అది వీడికి తెలియని సైన్స్ కానీ దాన్ని అలాంటిది ఏం లేదు అని అనుకుంటాడే, వాడు అలాంటి మూర్ఖుడు. ఎలా అయితే కొంతమంది చూడండి, కొంతమంది వైద్యులు ఉంటారు, డాక్టర్స్, మామూలు డాక్టర్స్, వాళ్ళు అలా హోమియోపతి వాడేమంటే తగ్గిపోయిందంటే నాన్ సెన్స్, అసలు అన్ని దాంట్లో తగ్గిపోవడం అంటే మీ భ్రమ అంటాడు. ఎందుకంటే మరి వాడు ఫండమెంటల్స్ ఆఫ్ తెలియదు. అసలు తను తెలియనటువంటి సైన్స్ గురించి తను అంతా అబద్ధం నాన్ సెన్స్ అంటే వాడు మూర్ఖుడు అన్నమాట. వాడు డాక్టర్ అయి ఉన్నా సైంటిస్ట్ అయి ఉన్నా మూర్ఖుడే, దాంట్లో ఏం సందేహం లేదు. చెప్పండి. ఒకసారి మాస్టర్ గారు స్విట్జర్లాండ్లో ఉన్నప్పుడు ఆ దేశంలో మాస్టర్ గారు అందరికీ కూడా వారి ప్రవచనాలు క్లాసెస్ చెప్తూ అక్కడ ఉన్నారు. అప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. మాస్టర్ గారు క్లాసెస్కి లెక్చర్స్కి ఒక యువకుడు వచ్చాడు. ఆ యువకుడు కూడా డాక్టరే, కానీ అతను దీనికి బాగా ఆ మాస్టర్ గారి యొక్క దీనికి అట్రాక్టివ్ వచ్చాడు. కానీ వాళ్ళందరూ పెద్ద పెద్ద డాక్టర్స్, ఎలోపతిక్ డాక్టర్స్, హాస్పిటల్స్లో వాటిలో ఎండి ఇంకా డిఎం ఇవన్నీ ఎక్కడ దాకా ఉందో అవన్నీ బాగా చేసిన వాళ్ళు ఎలోపతిక్ డాక్టర్స్. పైగా మా ఎలోపతిక్ సైన్స్ తప్ప మిగతా అన్నీ అన్సైంటిఫిక్ అనేటువంటిది బాగా నమ్మి ఉన్నటువంటి వాడు అన్నమాట. వాళ్ళు ఒకసారి చూశారు, ఈయనవాడు భారతదేశం నుంచి వచ్చి మన వాడిని కూడా అటు మార్చేస్తున్నాడు, అసలు ఈయన సంగతి ఏమిటో చూసి ఈయన నాన్ సెన్స్ అని ప్రూవ్ చేసి అన్సైంటిఫిక్ అని ప్రూవ్ చేసి వెళ్ళగొట్టేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు. వచ్చి వాడే ఆ కుర్రాడు వాళ్ళ గ్రూప్లో వాడేగా మాస్టర్ దగ్గరికి వస్తున్నాడు. వాడితో కబురు చేశారు, నువ్వు మీ గురువు గారిని మాతో మీటింగ్ ఒప్పించు, మేము ఒక మీటింగ్ పెట్టి ఆయన వచ్చి మీకు హోమియోపతి నేర్పుతున్నాడు, మందులు ఇస్తున్నాడు కదా, ఆయన అది అన్సైంటిఫిక్ అశాస్త్రీయం అని మేము ప్రూవ్ చేస్తాం ఆ మీటింగ్లో. ఆ మీటింగ్కి వచ్చేట్టుగా ఆయన్ని నువ్వు చేయమని చెప్పి ఆ కుర్రాడు చెప్పారు. సరే కుర్రాడు మాస్టర్ గారు చెప్పాడు, మా వాళ్ళు ఇలా చెప్పమన్నారండి అని. అంటే ఏం భయం మీరు వస్తా అని చెప్పన్నారు మాస్టర్ గారు. అంటే అతను అనుకున్నాడు మాస్టర్ గారు పాపం ఎలా చెప్పాలి మాస్టర్ గారికి, వీళ్ళు పిచ్చేవాళ్ళు, ఆయన చెప్పింది సైంటిఫిక్గా ఉందని పాపం ఆ కుర్రాడికి ఇది ఉంది, ఆ డాక్టరే కానీ.
కానీ వాళ్ళు చెప్పమన్నారు, చెప్పాడు మాస్టర్ గారితో. ఇంత ఏం భయం లేదు, పదా వస్తాను, టైం ఎప్పుడు ఎక్కడా చెప్పమను అన్నారు. చెప్పారు, వాళ్ళు ఫిక్స్ చేశారు టైం. మాస్టర్ గారు వెళ్ళారు. మాస్టర్ గారితో పాటు మాస్టర్ గారు యొక్క ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళు కొంతమంది కూడా ఆ మీటింగ్కి వెళ్ళారు. అక్కడ ఎలా జరుగుతుంది చూద్దామని. వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు, బాగా కత్తుని నోడుకుని కూర్చున్నారు వాళ్ళు. ఈ సంగతి చూద్దామని. వాళ్ళు టైం అయింది, టైం అయింది, లెట్ us స్టార్ట్ ది మీటింగ్ అన్నారు. ఓకే అన్నారు మాస్టర్ గారు. మాస్టర్ గారు ఏమీ గాబరా పడలేదు, ఆందోళన పడలేదు, ఏమి చల్లలేదు, మామూలుగా ఓకే ఐఎమ్ ఆర్ యూ రెడీ మిస్టర్ కృష్ణమాచార్య అన్నారు. ఎస్ ఐఎమ్ రెడీ అన్నారు. ఇంకా వాళ్ళు అస్త్రాలు సంధించబోతున్నారు వాళ్ళు వేయడానికి ఈయన మీద. మాస్టర్ గారిని ఎక్స్క్యూజ్ మీ ఎ లిటిల్, కెన్ ఐ ఆస్క్ ఎ లిటిల్ క్వశ్చన్ టు యూ, పుట్ ఎ లిటిల్ క్వశ్చన్ టు యూ, లిటిల్ క్వశ్చన్. ఓకే ఆఫ్ కోర్స్ ఎస్ యూ కెన్ ఆస్క్ అన్నాడు పెద్ద దీని. కానీ ఇఫ్ ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ యువర్ ఎలోపతిక్ సైన్స్, ఇఫ్ ఐ వాంట్ టు డిస్కస్ విత్ యూ, వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ అని అడిగారు. నేను మీ ఎలోపతిక్ సైన్స్ గురించి మాట్లాడతాను అంటే అలా మాట్లాడడానికి నాకు ఉండవలసినటువంటి అర్హతలు ఏమిటో చెప్పండి అని అడిగారు. దాందే ఉంది, వాళ్ళు చెప్పారు, ఓ బ్రహ్మాండంగా చెప్పారు. మినిమం నాలెడ్జ్ ఆఫ్ ఎనాటమీ, ఫిజియాలజీ, ప్యాథాలజీ, ఎంబ్రియా, అది ఇది ఇవన్నీ రకరకాలైనటువంటి అన్ని లిస్ట్ చెప్పారు. ఇవన్నీ మినిమం నాలెడ్జ్ ఉండాలి. వితౌట్ దట్ హౌ యు ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు స్పీక్ అబౌట్ అవర్ ఎలోపతిక్ సైన్స్. వెరీ గుడ్, చాలా సంతోషం ఉన్నారు. దెన్ వాట్ ఫండమెంటల్ నాలెడ్జ్ యూ హ్యావ్ ఆర్ యూ హ్యావింగ్ అబౌట్ హోమియోపతి? మీరు హోమియోపతి గురించి నాతో డిస్కస్ చేయబోతున్నారు కదా, ఈ హోమియోపతి విషయంలో మీకు ఏం తెలుసో చెప్పండి ముందన్నారు. మీకేమైనా తెలుసా? ఫండమెంటల్స్ ఉన్నారు. వాళ్ళకి దిగ్భ్రాంతులు అయిపోయారు, వాళ్ళకి ఏం తెలియదు. అఫ్ కోర్స్ వీ డోంట్ నో ఎనీథింగ్ టిల్ నౌ అన్నారు. ఓహో, దట్స్ వెరీ గుడ్. దెన్ హౌ డేర్ యూ are going to you wanted to discuss with me about homeopathic science when you don't know the fundamentals of that science? How dare you are అన్నారు. అంతే సింహంలాగా వాళ్ళకి దిమ్మ తిరిగిపోయింది. అసలు వాళ్ళు అనుకుందేమిదా ఏందేమిటి. దెన్ ఐ విల్ కమ్ బ్యాక్ నెక్స్ట్ ఇయర్. బిఫోర్ దట్ యూ గో టు ఏ హోమియోపతిక్ టీచర్ అండ్ డాక్టర్, you learn the fundamentals of homeopathic science and come back, then we can discuss. Now you have no chance to discuss with me. Finish, meeting finish అయిపోయింది. 5 minutes అయిపోయింది. 5 నిమిషాలు పెట్టలేదు. వాళ్ళు చెప్పిన దాన్ని వాళ్ళు తిమ్మిటారు టోపీ తీసుకెళ్ళి. మీ సైన్స్ గురించి మాట్లాడాలంటే నాకు ఇవన్నీ తెలియాలా? నేను చెప్పి నేను ఏ సైన్స్ అయితే ఉపయోగించి అందరికీ ఇది చేస్తున్నానో దాని గురించి మీరు డిస్కస్ చేసి పైగా అన్సైంటిఫిక్ అని ప్రూవ్ చేయడానికి డిస్కషన్ పెట్టారు. మీకేమి ఫండమెంటల్స్ లేకుండా మీరు చేస్తారా? మీ రూల్స్ ప్రకారమే మీకు చేయడానికి నీకు అర్హత లేదు, మీరు ప్రూవ్ చేసుకున్నారు. ఆ అర్హతలు సంపాదించుకోండి, వచ్చే సంవత్సరం నేను వస్తాను, అప్పుడు మళ్ళీ రెండు దమ్ము ఉంటాయని చెప్పారు. ఇంక ఫినిష్ అయిపోయారు వాళ్ళు. మాస్టర్ గారు మనకు అవర్ హెరిటేజ్లో వస్తుంది అంటే అవి కూడా క్వశ్చన్ ఆన్సర్స్ డైరెక్ట్గా వాళ్ళు అడిగినవే యూరోప్ కంట్రీస్లో. ఏమంటే ఎస్ట్రాలజీ సైన్స్ కాదని వాళ్ళ పెద్ద సైంటిస్టులు అందరూ అంటున్నారండి, మీరేమంటారు అని అడిగారు ఎవడో. వాళ్ళందరూ సైంటిస్టులు, కొంతమంది నోబెల్ బహుమతులు కూడా పొందిన వాళ్ళు, ఏదో రకరకాలు. మాస్టర్ గారు అడగటమే ఫస్ట్ అంటమే దాందే ఉంది, ఒక బార్బర్ ఫిజిక్స్ని పట్టుకొని సైన్స్ కాదనొచ్చు, వాడు ఆ సైన్స్లో ప్రావీణ్యం లేనటువంటి వాడు అది సైన్స్ కాదంటాం ఎలాంటిదో ఇది కూడా అంతే అన్నారు. అంటే ఎవరైతే ఈ మాటలు అంటున్నారో వాళ్ళు ఎవరు ఎస్ట్రాలజీ నేర్చుకోలేదు కదా, నేర్చుకున్నది సైన్స్ కాదని ప్రూవ్ చేస్తే వెళ్ళండి కూడా. అది కాకుండా ఉన్న ఒపీనియన్ పాస్ చేసేస్తే, సెలూన్లో గడ్డం గీసేటువంటి వాడు ఫిజిక్స్ సైన్స్ కాదని ఒప్పుకోనని వాడంటే ఎలాంటిదో ఇది కూడా అలాంటిది అని చెప్పి దేని గురించి మాట్లాడుతున్నాడో ఆ సైన్స్లో అతనికి ఏం ప్రావీణ్యము ప్రవేశం ఏమీ లేదు కదా, లేకుండా అది అన్సైంటిఫిక్ అంటే ఇలాంటిదని. అంటే ఆయన తిట్టలే, ఇది ఎలాంటిదో అది ఎలాంటిదని చెప్పారు. అంటే బార్బర్ మాట్లాడేటట్టు ఉంటుంది అని. మాస్టర్ గారు ఎప్పుడు కూడా నిజంగా తెలుసుకుందాము అనే జిజ్ఞాస అడిగినటువంటి వాడికి వాళ్ళు అవన్నీ చెప్తారు, పూర్తిగా వాళ్ళకి అన్నీ అందిస్తారు. ఇలాంటి వేషాలు వేశారంటే వాళ్ళ పని ఫినిష్. ఇంక వాళ్ళు మరి ఎక్కడ నోరెత్తడానికి వీలు లేకుండా చెప్తారు. అంటే ఎవరికేం కావాలో అది చెప్తారు వాళ్ళకి. ఆయనకేమి వాళ్ళ ఎందుకు చెడు
ఇంప్రెషన్ కానీ వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు మూర్ఖులు, వీళ్ళని తావగొట్టాలని అలాంటిది ఏమి ఉండదు. వాళ్ళు అడిగిన దానికి వాళ్ళు ఏది కావాలో ఇస్తారు అంతే. వాళ్ళు ఏది అడిగారో అది ఇస్తారు. కృష్ణుడి తత్వం అదే. వాళ్ళు గోపికలు వాళ్ళందరూ కూడా ఆయన దగ్గర నుంచి వాళ్ళు ఏం కోరారో ఆయన ప్రజెన్స్ అవన్నీ ఇచ్చారు. పాండవులు వీళ్ళు ధర్మరాజు వీళ్ళందరూ రక్షణ చేశారు, వాళ్ళకి రక్షణ ఇచ్చాడు. మరి ఈ రాక్షసు ఎవరు పౌండ్రకుడు, తర్వాత మనం చెప్పి నరకాసుడు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు ఆయనతో వైరం కోరారు, ఇచ్చారు. ఎవళ్ళు ఏది కోరితే ఇచ్చాడు. తనేమి వాళ్ళెవరి మీద, ఎందుకంటే అందరిలో అంతర్యమైనటువంటి వాడు. అందుకని ఆయనకి వీళ్ళ మీద కోపం, వీళ్ళ మీద ప్రేమ అనేది ఉండదు ఆయనకి. మనకి ఒక్కోసారి సినిమాల్లో కూడా చాలా మంచి కరెక్ట్గా డైలాగ్స్ అక్కడక్కడ వస్తాయి. మన మహాపదాలు చూడండి, నాకు ప్రియులు ఎవరో అప్రియులు ఎవరో నాకే తెలియదు కదా అంటాడు. భగవంతుని లక్షణం ఆయన ప్రియులు లేరు, అప్రియులు లేరు. అందరూ దానిలోంచి వచ్చినటువంటి వాళ్ళ జీవులు కాబట్టి. అందుకని మాస్టర్ గారు ఎందుకు ఎక్కడా కూడా ఆయన చెదరడం అంటే ఎవరి మీద బ్యాడ్ ఇంప్రెషన్ లేకపోవడమే కారణం. ఇంప్రెషన్స్ ఏమి ఉండవు ఎవరి మీద, అది కారణం. అందుకని భయం ఉండదు. ఇప్పుడు ఈ సన్నివేశంలో మామూలుగా అయితే ఎలా ఉంటుంది, మనకి మన దేశం కాదు వేరే దేశం వెళ్ళి, పైగా ఆ దేశంలో వాడు సింహాలు లాంటి వాళ్ళు, వాళ్ళు తింటాను, వాళ్ళతో డిస్కస్ చేయడానికి రమ్మన్నారు అనగానే ముందు మనం తడబడుతుంది. నాయన వాళ్ళు రమ్మంటే ఎలా మనం, వాళ్ళు ఏం చేస్తారో, ఎలా ఓడిస్తారో, అది ఎలా మనం చేస్తారని. అది మాస్టర్ గారు ఏంది అసలు ఏం అప్పుడు భయపడలేదు, వెళ్ళడానికి భయపడలేదు, మాట్లాడడానికి భయపడలేదు. మామూలుగా వాళ్ళతో కూడా మామూలుగా మనతో ఎలా మాట్లాడతారో అలాగే ఉద్రేకం లేదు, లేకపోతే టెన్షన్లు ఏమీ లేవు. నార్మల్ టెంపర్మెంట్ అని ఒక మంత్రం చూసారా, అలా ఉంటుందన్నమాట. మన మిస్టిక్ మంత్రమ్స్లో నార్మల్ టెంపర్మెంట్ అనే మంత్రం ఉంది. అలాగా ఆయన నార్మల్ టెంపర్మెంట్. ఎప్పుడు ఆ చిరునవ్వు అనేటువంటి దాంతో ఉంటారు తప్ప వీళ్ళు అడిగారు అని సీరియస్గా ఉండడం, లేకపోతే భయపడడం ఏమీ లేదు. ఈ కూడా ఉన్నటువంటి వాళ్ళు అద్దరు చేసి చెప్పినటువంటిది అనమాట. ఆయన ఏమి చలనం రాలేదు, ఏమి భయపడలేదు. ఎందుకనంటే ఎవరి మీద ఆయనకి ఇంప్రెషన్స్ అనేటువంటి మైండ్లో అసలు కారణం అది. మనం కూడా సాధన చేసి ఎవరి మీద ఏ రకమైనటువంటి వీళ్ళు మంచివారు, వీళ్ళు చెడ్డవాళ్ళు ఇలాంటివి ఏమీ లేకుండా వాళ్ళు కేవలం అంతర్యామైనటువంటి భగవంతుడి యొక్క వ్యక్త స్వరూపాన్ని గుర్తున్న వాడికి ఎక్కడ ఏ భయం ఉండదు. అది కారణం. అడిగారు, మాస్టర్ గారిని అడిగారు, ఏమండి ఇన్ని వేదవ్యాసులు ఒకడు కాదు చాలామంది అనుకుంటున్నాము, ఎందుకంటే ఇన్ని పుస్తకాలు ఒకటే రాయటం ఎట్లా సాధ్యమని వాళ్ళ ఉద్దేశం అని చాలామంది నాయకులు అంటున్నారు. మీ ఉద్దేశం ఏమిటి? ఇవన్నీ వేదవ్యాసుడే రాశాడా? ఒక ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో పక్క డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ ఉండేవాడు. ఆయన వచ్చి మాస్టర్ గారిని, ఈయనందరినీ కూడా ఈ భారతం, భాగవతం, రామాయణం చెప్పి ఈయనందరినీ కూడా మార్చేస్తున్నాడు, ఏదో చేసేస్తున్నాడు. ఆయన నాస్తికుడు అని అనుకుంటాడు తను. పాపం నాస్తికుడినే పదానికి అర్థం కూడా తెలియదు, కానీ తన నాస్తికుడు అనే ఉద్దేశం. అందుకని ఇవన్నీ నాన్సెన్స్ అని ఈయన ప్రశ్నలు వేసి ఈయన చేయాలని ట్రై చేశాడు. అందుకని ఒకసారి వచ్చి అందరూ ఉండంగా డిపార్ట్మెంట్లో వచ్చి, ఈ 18 పురాణాలు వేదవ్యాసుడు రాశాడు అంటారా అన్నారు. నేను ఎప్పుడూ అనలేదే అన్నారు ఈయన. వాడు కత్తి నూరుకుని వచ్చాడు, అవును వేదవ్యాసుడు రాశాడు అని అంటే ఇప్పుడు ఆయనతో పిడివాదనలో దిగాలని. నేను ఎప్పుడు అనలేదే అన్నారు ఈయన. వాడికి నెక్స్ట్ ఏమన్నా మతిపోయింది. ముందు కొద్దిసేపు బుర్ర పని చేయలేదు. పాపం అంతా అది కాస్త గాలి బెలూన్లో గాలి తీసేసినట్టు అయిపోయింది. వాడు తేరుకోవడానికి 5 నిమిషాలు పట్టింది. పాపం అప్పుడు తేరుకుని ఇంకా ఏమైనా తెలియకుంటే మాస్టర్ అన్నారు, ఏమయ్యా ఎవరు రాశారంటావు, రాయకుండా వచ్చాయంటావు అని ఈయన ప్రశ్న వేశారు వాడిని. వేస్తే అఫ్కోర్స్ రాస్తే మరి రాయకుండా ఎలా వస్తాయి, రాయకుండా వచ్చాయని వాడు అనలేడు కదా. అసలే వాడు కనిపించని ఒప్పుకునేవాడు వాడికి. అందుకని రాశాడు వచ్చాను. ఆ రాసిన వాడికి వాడి తల్లిదండ్రులు వేదవ్యాసం పేరు పెడితే నీకు నాకు ఏం అబ్జెక్షన్ అన్నారు. చచ్చాడు వాడు. ఇంక మరి మాట్లాడుకుని తలంచుకుని వెళ్ళిపోయాడు. అక్కడ ఇంత లాభం లేదురా బాబా. అవును, కావాల్సి వస్తుంది. వాడి తల్లిదండ్రులు ముచ్చటైన పేరు పెట్టుకున్నారు, మధ్య నీకు నాకు అబ్జెక్షన్ ఏమిటిది అన్నారు. అందుకని అలాంటి వేషాలు ఇస్తే ఆయన దగ్గర ఎవడు అయితే వాడు సింహం అంటే సింహమే. అదే
అందుకని మాస్టర్ గారు ఏమన్నారంటే, నావన్నీ కూడా ఆన్సర్స్ కాదు, క్వశ్చన్స్కి ఆన్సర్స్ కాదు, అవన్నీ కూడా మీరు అడిగిన దానికి రిప్లై అది, అంతే తప్ప అవన్నీ ఆన్సర్స్ కాదు అన్నారు. అంటే మీరు అడిగి మీకు కావాల్సిన రిప్లైస్ తెప్పించుకుంటున్నారు తప్ప అవి నేను ఇస్తున్నవి కాదు, గుర్తుపెట్టుకోండి అన్నారు. అందుకని కలియుగ మానవులకు అర్థం అవడం కోసం ఈ వేదం అంటే చక్కని శాఖలుగా విభజించి పురాణ కథలుగా ఈడ్చి ఇచ్చుటకు పరాశరుని పుత్రుడై వేదవ్యాసుడు అని బిరుదుతో విష్ణు అవతరించను. అందుకని ఇది ఒక టైటిల్, వేదవ్యాసుడు అనేటువంటిది. ఆయన పేరు కృష్ణుడు. ఆ తర్వాత కృష్ణద్వీపం అనేటువంటి దాంట్లో ఉంటాడు కాబట్టి కృష్ణద్వైపాయనుడు. బదరిక అనేటువంటి దీంట్లోనే బాదరాయణుడు. ఇలాగవన్నీ టైటిల్స్. అలాగే వ్యాసుడు అనేటువంటిది కూడా టైటిల్. ఇవన్నీ కూడా ఇలా కూర్పు చేసి ఇవన్నీ చేశాడు కాబట్టి అలా చేయడం అనేటువంటిది, అందువల్ల వ్యాసుడు అన్నారు ఆయన్ని. అది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 195, 96 రహస్య ప్రకాశం చదువుకోవాలి. అది రహస్య ప్రకాశం కూడా ఒకసారి చూద్దాం. ఇంకా టీకలను చూసాం. 194 రహస్య ప్రకాశం ఒకసారి చూద్దాం. ఇక వ్యాసావతారం గుర్తు తెలిపేదను. ప్రతి కలియుగం చివరను మానవులు సంకుచిత స్వభావాలు, అల్పాయువులు, కష్టాలను కొని వారు అగుదురు. ఇటు వారికి వేదం బోధపడని తగును. అట్టి దురవస్థ సంభవించినప్పుడల్లా నారాయణుడు వ్యాసులై దిగివచ్చి శాశ్వతములైన వేద వృక్ష శాఖలను స్వయముగా విభజించి పెట్టును. భగవంతుడు స్వయంగా విభజించి పెట్టడం ఆ రూపంలో వచ్చి, అంటే ఇవి పుట్టింది ఎక్కడి నుంచి పుట్టాయి, ఇవన్నీ ఆయన నుంచి పుట్టాయి. సృష్టిలో భాగంగానే వచ్చాయి. సృష్టి ఎప్పుడైతే వస్తుందో ఆ సృష్టి విజ్ఞానం కూడా సృష్టితో పాటే వస్తుంది. సృష్టికి సంబంధించినటువంటి విజ్ఞానం అంతా కూడా సృష్టి ప్రారంభం ఎప్పుడైతుందో అప్పుడు అవి కూడా ప్రారంభమవుతుంది దాంతోపాటు. అందుకని అలా వస్తాయి. అందుకని ఇలాంటి అవసరం వచ్చినప్పుడు మాత్రం తానే స్వయంగా దిగి వచ్చి ఒక రూపంలో, అది ఇక్కడ వ్యాసులై దిగి వచ్చి శాశ్వతములైన వేదవృక్ష శాఖలను స్వయముగా విభజించి పెట్టును అన్నాడు. ఇది ఎవరు? బ్రహ్మగారు చెప్తున్నాడు కాబట్టి అలా వస్తాడు, అలా విభజించి ఇస్తాడు అని చెప్తున్నాడు. విభజించి పెట్టును అంటే ప్రస్తుతము పరాశర మహర్షి పుత్రుడే అవతారమూర్తి అయిన వ్యాసుడు అన్నారు. దీనిలో కూడా రహస్యం ఉంది. ఇవి ఎప్పటికప్పుడు ప్రతి కల్పంలోనూ వస్తూ ఉంటాయి. అది ప్రతి కల్పంలోనూ ఇది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి కల్పంలో మహాయుగాలు, మన్వంతరాలు, మహాయుగాలు, యుగాలు ఇవన్నీ ఇప్పుడు ఉంటాయి సైక్లిక్గా. అలాంటప్పుడు ప్రతి కలియుగం యొక్క దీంట్లోనూ ఇలా ఈ పరిస్థితి వస్తుంది. అలా వచ్చినప్పుడు భగవంతుడు స్వయంగా దీన్ని పరిష్కరించడానికి వస్తాడు. అలా వచ్చినప్పుడల్లా అదే పేరుతో ఉంటాడని అనుకోవడానికి అవకాశం లేదు. ఎప్పుడు ఏ పేరుతో అయినా ఉండొచ్చు. అందుకని ఇక్కడ ఏం చెప్పారంటే ప్రస్తుతము అన్నారు. ప్రస్తుతం పరాశర మహర్షి పుత్రుడే అవతారమూర్తి అని వ్యాసుడు అన్నారు. అందుకని ప్రస్తుతం అనే పదం ఇక్కడ ఏదో పదం వేశారనుకోకూడదు మనం. ప్రస్తుతం అట్ ది మూమెంట్ అని ఎందుకు అనాలి? అక్కడ ప్రస్తుతం ఎందుకు అనాలి? అతనే పరాశర పుత్రుడు అని చెప్పచ్చు కదా. ఈ రహస్య ప్రకాశం రాస్తున్నాడు మాస్టర్ గారు. ప్రస్తుతం అనే పదం ఎందుకు వేశారంటే ఇది చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. అప్పుడు ప్రతిసారి వేదవ్యాసుని పేరే ఉండకపోవచ్చు, ప్రతిసారి పరాశరుడు పుత్రుడుగానే దిగొస్తాడు అనేటువంటిది కాకపోవచ్చు. ది పర్పస్ విచ్ ది మాస్టర్స్ నో అండ్ సర్వ్ అని రోజు మనం ఇన్వకేషన్ చదువుకుంటాం. వ్యాస ప్రజ్ఞ అన్నారు. నారద ప్రజ్ఞ, వ్యాస ప్రజ్ఞ, అవి ప్రజ్ఞలో అని చెప్పారు. అది పర్పస్. ఆ అవసరం వచ్చినప్పుడు ఆవిడ దిగొస్తారు. అందుకని చాలాసార్లు అలా వచ్చి చాలాసార్లు చేయడం జరుగుతుంది. అది
ఈసారి పరాశరుడి పుత్రుడుగా వచ్చినటువంటి మన వేదవ్యాసుడే ఆ భగవంతుడికి అవతారం అని చెప్తున్నాడు బ్రహ్మగారు. అందుకని ప్రస్తుతం అనే మాటకు అది అర్థం. అంతేకాదు, మళ్ళీ ప్రతి యుగంలో కూడా ఇప్పుడు కలియుగం ప్రతి 5,000 సంవత్సరాలకి ఒకసారి, మళ్ళీ కలియుగంలో 4 యుగాలు 5,000 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటాయి. ప్రస్తుతం మనం కలియుగంలో ఉన్నాం. మళ్ళా తర్వాత కృతయుగ లక్షణాలు కొంత వస్తాయిట. కలియుగంలో కృతయుగం, మళ్ళీ ఆ తర్వాత త్రేతాయుగం, ద్వాపరయుగ లక్షణాలు, మళ్ళీ కలియుగం. కలిలో కలి కాబట్టి ఇప్పుడు మళ్ళీ బ్రహ్మాండంగా విజృంభించి మనకు కనబడుతుంది. ఇలాంటప్పుడు కూడా మళ్ళీ ఆ వ్యాసుడైనటువంటి ప్రజ్ఞ పనిచేసి మళ్ళీ మార్గం చూపెట్టడానికి కావాల్సినవి గ్రంథ రూపంలో వస్తూ ఉంటాయి. కాబట్టి అప్పుడు ఎవరి పుత్రుడుగా వచ్చాడు అంటే ఇంకెవరి పుత్రుడికైనా రావచ్చు, ప్రజ్ఞ కాబట్టి ఎవరి ద్వారా అయినా వ్యక్తమై గ్రంథాలుగా రావచ్చు అనేది సూచన అక్కడ. తర్వాత మరియు బుద్ధావతారంబు వినుము. అతి లోలాత్ములు సూనృతేతరులు భేదాచార సంశీలురు ఉద్ధత పాషండ మతోత్పధర్మ్యులు జగత్ సంహారులైనట్టి ఆ దితి సంజాతులు అధర్మ వాసనల వర్తింపం తదాచార సంహతి మాయించి సదా తదాచార సంహతి మాయించి హరించి దానవుల పద్మాక్షుండు బుద్ధాకృతిన్. రాక్షసులు కలియుగమున మానవులలో తమ లక్షణములను ప్రసరింపచేయుదురు. ఈ కలియుగం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే సత్ప్రవర్తన, సదాచారము మొదలైనటువంటి వాటి మీద కంటే దుష్ప్రవర్తన, దురాచారము, ఆ దుష్టమైనటువంటి ఆలోచనలు వాటి వైపుకి ఆకర్షింపబడేటువంటి లక్షణం కలియుగంలో ఎక్కువ ఉంటుంది మానవులకి. అయితే ఈ రాక్షసులు కృష్ణావతారంలో ఇప్పుడు మనకు వర్ణించినటువంటి రాక్షసులు ఉన్నారే, వాళ్ళందరూ అదే రాక్షసుల్లా గలా పుట్టక్కర్లేదు. వాళ్ళందరూ రాక్షసులు అనేటువంటి వాళ్ళు వాళ్ళ శరీరాలు వదిలిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది ఈ యుగంలో ఉన్నటువంటి మానవుల యొక్క మనస్సు పైన వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది పనిచేసి వీళ్ళు అలా ప్రవర్తిస్తూ ఉంటారు. అది రాక్షసుల యొక్క లక్షణాలతో కూడినటువంటి ప్రవర్తన కలిగి ఉంటారు అనేటువంటిది. అందుకని రాక్షసులు అనగానే మనం ఇప్పుడు రాక్షసులు ఎవరున్నారని లేరు కదా అనుకోకూడదు. వాళ్ళ ప్రవర్తన బట్టి వాటిలో రాక్షసత్వం అనేటువంటిది అది మనకు కనిపిస్తూనే ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల మీదను అందరి మీద కూడా మన ఆధిపత్యం ఉండాలి, లేకపోతే వాళ్ళని బాంబులు వేస్తాం, చంపేస్తాం, ఆ దేశాన్ని నాశనం చేస్తాం. మరి ఇది రాక్షసుల లక్షణమే కదా, ఇవి మనం చూస్తూనే ఉన్నాం రోజును జరుగుతున్నటువంటివి. అలాగే మనకి ఇష్టం లేనటువంటి వాళ్ళందరినీ కూడా, అయితే మనం చెప్పినది ఒప్పుకోనటువంటి వాళ్ళందరినీ మనం నాశనం చేసే ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ రాక్షస గుణాలే. వాడి మనసులో వచ్చేటువంటి ఆలోచనలు రాక్షసమైనటువంటి ఆలోచనలు, వాడు అదే చేతల్లోకి వస్తే రాక్షస గుణాలు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రతి కలియుగంలో కూడా జరిగేటువంటిది మానవులకు విశాల భావము తగ్గును, చెడుదారుల్లో పోవుట ఎక్కువగును. కూడనటువంటి వైపుకి ఏదైతే రాకూడదో, ఏ ఆలోచన అయితే ఉండకూడదో దా ఆలోచనలే వస్తాయి. ఏది మాట్లాడకూడదో అదే మాట్లాడతాం, ఏ విధంగా మనం ఆచరించకూడదో అలాగే ఆచరిస్తాం. ఈ లక్షణాలన్నీ కూడా కలియుగంలో ఉన్నటువంటి మానవులకు ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే విశాల భావములు తగ్గడం వల్ల అన్నారు. దానికి కారణం అది. అంటే భావములు మన యొక్క ఆలోచనలు అనేటువంటివి
వాటిలో ఏమిటి, వాటిని విశాలత్వం అంటే బాగా యూనివర్సల్, అంటే కేవలం వ్యక్తిగతమైనటువంటి సంకుచితమైనటువంటిది కాకుండా అందరి హితమైనటువంటిది విశాల భావం. అది తగ్గుతుంది కలియుగంలో ఉన్నటువంటి మానవులకి. అది చెప్తున్నారు. ఇంక్లూజన్ ఎక్స్క్లూజన్, ఇంక్లూజన్ ఎక్స్క్లూజన్ దాన్ని ఏమంటారంటే ఇంక్లూజన్, అందరినీ ఇంక్లూడ్ చేసుకుని అందరూ బాగుండాలనుకునేటువంటిది స్పిరిచువల్. అలా కాకుండా నేనే బాగుండాలి అనేటువంటిది దానికి ఆపోజిట్. ఇన్క్లూషన్ ఆఫ్ అదర్స్ ఈజ్ స్పిరిచువల్ అన్నారు మాస్టర్ గారు, ఎక్స్క్లూషన్ ఆఫ్ అదర్స్ ఈజ్ రిలీజియన్ అన్నారు. అదేంటో ఇచ్చారు, ప్రేయర్స్ అండ్ మెడిటేషన్స్ అనేటువంటి దాంట్లో ఇచ్చారు సెంటెన్స్. అందరినీ కలుపుకుని అందరి హితంగా అవడం అనేటువంటిది స్పిరిచువలిజం అన్నారు. లేదు మేమే గొప్ప, ఇది ఒప్పుకున్నటువంటి వాళ్ళే అనేటువంటిది అనుకున్నటువంటి వాళ్ళది అది మతం అన్నారు, రిలీజియన్. అందుకని స్పిరిచువలిజం వేరు, రిలీజియన్ వేరు, ఈ రెండు ఒకటి కావు. ఈ రెండుకి భేదం ఏమిటంటే సింపుల్ సెంటెన్స్లో ఇచ్చారు. ఇంక్లూజన్ ఆఫ్ అదర్స్ ఈజ్ స్పిరిచువల్, ఎక్స్క్లూజన్ ఆఫ్ అదర్స్ అనేది రిలీజియన్ అన్నారు. రామాయణ భారత భాగవతాది గ్రంథాలన్నీ కానీ రిలీజియస్ బుక్స్ కాదు, స్పిరిచువల్ బుక్స్, స్క్రిప్చర్స్ ఇవి. మాస్టర్ గారు అంటారు రిలీజియస్ పీపుల్ కూడా వీటిని వాడుకుంటున్నారు అంతే తప్ప వీటికి రిలీజియన్కి సంబంధం లేదని చెప్పారు. దానితో జీవితకాల పరిమాణములు తగ్గిపోవును. ఏమవుతుంది అంటే చాలా జాగ్రత్తగా మనకి అర్థం చేసుకోవాలి, ముందుకు పారిపోకూడదు. విశాల భావములు తగ్గడం వల్ల చెడుదారుల్లో పోవడం ఎక్కువ అవుతుంది. ఫస్ట్ స్టెప్ చూసారా, స్టెప్ బై స్టెప్ ఇస్తున్నారు ఇక్కడ. మన మనస్సులో విశాల భావము అంటే అందరి హితము కోరడము, మనం బాగుండాలి, మనకి మాత్రమే పరిమితం కాకుండా అందరి గురించి కన్సర్న్, అందరికి బాగుండాలని. కన్సర్న్ అంటే ఊరికే మనసులో కన్సర్న్ కాదు, మన చేతల్లో వాళ్ళ బాగుండడం కోసం మన ఆలోచనలు, మన పలుకులు, మనం చేసేటువంటి పని అన్నీ కూడా అందరి మంచి కోసం, అందరి హితం కోసం ఉన్నప్పుడు అది విశాలమైనటువంటి ఇది ఉంటుంది. విశాల భావం వల్ల వస్తుంది. అది విశాల భావం తగ్గినప్పుడు దానివల్ల చెడుదారుల్లో పోవడం ఎక్కువ అవుతుంది. చెడుదారుల్లో పోవడం ఎక్కువైనప్పుడు జీవిత కాల పరిమాణములు తగ్గిపోవను. అది కలియుగ అల్పతరాయువులు అన్నాడే మొట్టమొదటి వ్యాసులు వారు. ఆ అల్పతరమైనటువంటి ఆయుష్ మరి ఇంత ముందు ఉన్నటువంటి యుగాల్లో వాటిలో ఉన్నటువంటి ఆయుష్ చాలా ఎక్కువ ఉండేది. ఈవెన్ ఫిజికల్ ప్లేన్లో శరీరంతో ఆయుష్ కూడా. మరి ఇప్పుడు అల్పతరాయువులు, ఈ అల్పతరాయువులు ఎందుకు అవుతున్నారు అంటే దానికి సమాధానం, సరైనటువంటి సమాధానం చెప్పలేరు ఇది తెలిస్తే తప్ప. ఎందుకు అవుతున్నారంటే కాల పరిమాణములు తగ్గిపోవును, మృత్యువునకై భయపడుచుందురు. ఇందాక పద్యానికి రహస్య ప్రకాశం చెప్తున్నారు. ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు అయ్యో మన స్పాన్ తగ్గిపోతుందో అర్థమవుతుంది మనకు ఉన్నటువంటి కండిషన్స్ వల్ల. అప్పుడు ఏమవుతుందంటే మృత్యువు గురించినటువంటి భయం ఎక్కువ అవుతుంది. మృత్యువునకై భయపడుచుందరు. అట్టి వారికి వేదములు బోధపడమన్నారు. ఇక్కడ సంకుచిత భావాలు అన్నప్పుడు నేరో మైండెడ్నెస్ అని, అంటే ఉదాహరణకి ఒకళ్ళు చాలా హాయిగా చక్కగా ఉన్నారనుకోండి, అది చూసి కుళ్ళుకోవటమో, అసూయతటమో, ఏడవటమో, ఇది లోపల జరిగిందని బయటికి చెప్పకపోవచ్చు. అదేం జరుగుతుందంటే తర్వాత క్యాన్సర్గా పరిణమిస్తుంది అని చెప్పారు. తర్వాత ఈ పద్యంలోనేమో రాక్షసులు కలియుగమున మానవుల్లో తమ లక్ష్యం ప్రచురింపజేయదురు. అట్లాంటి రాక్షసులుగా ఉన్నటువంటి వాళ్ళప్పుడు వాళ్ళందరూ చనిపోయి ఎక్కడికో వెళ్ళిపోలే. వాళ్ళ యొక్క రాక్షస లక్షణాలు అనేటువంటివి అవన్నీ కూడా హ్యాంగ్ అయి ఉండి ఈ కలియుగంలో ఉన్నటువంటి మానవుల యొక్క మనసు మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించడం జరగడం వల్ల వీళ్ళు రాక్షస అనేటువంటి గుణాలు వీళ్ళకి వస్తున్నాయి. అందుకని ఈ వార్స్ అవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అనేటువంటి దాని గురించి చెప్తూ బ్లావెట్స్కీ గారు చెప్పింది ఏమనంటే, మనం ఇంతకుముందు జరిగినటువంటి రాక్షసులతో యుద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళందరూ రాముడుగా వచ్చినప్పుడు, మళ్ళీ కృష్ణుడిగా వచ్చినప్పుడు, లేటెస్ట్ కృష్ణావతారం కదా దాంట్లో భూభార నిర్మాపడం జరిగినప్పుడు వాళ్ళందరినీ కూడా సంహరించినప్పుడు
వాళ్ళందరూ సంహరింపబడ్డారు, ఫిజికల్ పిల్లల నుంచి ఎక్స్టెండ్ చేయబడ్డారు. కానీ వాళ్ళు పూర్తిగా వాళ్ళ యొక్క ఇది ఈ భూమి నుంచి పూర్తిగా ఎలిమినేట్ అవ్వలేదు. మందరజాలంలో కూడా ఇచ్చారు. మందరజాలంలో కూడా మాస్టర్ గారు మందరజాలం నవల్లో ఇచ్చారు. అది ఆ పుట్టినటువంటి ఆ సంహారణ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ప్రజ్ఞ ఉందా అది పూర్తిగా భూమి నుంచి భూమి నుంచి ఎలిమినేట్ అవ్వాలి. అందుకని భూమి మీద ఉన్నటువంటిది ఏమవుతుంది, భూమి మీద అప్పుడు తర్వాత పుట్టినటువంటి మానవుల యొక్క మనస్సు మీకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. నాన్సీ అనే పట్టణం చెప్పండి. అది మనకేమవుతుందంటే కొన్ని చోట్ల చాలా అది మనకు తెలియదు, మామూలుగా ఉన్నటువంటి మనకు తెలుస్తున్నాయి. ఇది చెప్పినా కూడా సైంటిఫిక్ అనేటువంటిది అయినా అర్థం కాదు. కానీ ఒక్కోసారి దాని ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందో అనేటువంటిది కొన్ని చోట్ల కొన్ని ప్రదేశాల్లో ఈ ఇన్ఫ్లుయెన్స్ ఇంటెన్స్గా పనిచేసి, ఎందుకంటే రక్తపాతము అనేటువంటిది జరగడం అనేటువంటిది కూడా ఎందుకు జరుగుతుంది అంటే మానవుల యొక్క మనస్సు మీద ఈ రాక్షసమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్, ఆ రాక్షసులు అందులో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఇద్దరు పనిచేయడం వల్ల అది కొన్ని చోట్ల యుద్ధము ఈ రక్తపాతమే కాకుండా కొన్ని ప్రదేశాల్లో కొన్ని కారణాల వల్ల మాటిమాటికి రక్తం చిందడం జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటి దానికి ఎగ్జాంపుల్ మాస్టర్ గారు ఫ్రాన్స్ అనేటువంటి దేశంలో మొదట 72లో వెళ్ళినప్పుడే ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ఉన్నటువంటి ఆయన పిఎస్ఎస్ వర్మ గారు కూడా వెళ్ళారు మాస్టర్ గారితో. అప్పుడు ఒక చోట వెళుతుంటే నాన్సీ అనేటువంటి చోట నుంచి పట్టణం దీంట్లో వెళుతుంటే అక్కడ ఒక చోట అక్కడే కనీసం రోజుకు ఒక యాక్సిడెంట్ అయినా అయ్యి అక్కడ చనిపోవడం, రక్తం చిందడం అనేటువంటిది జరుగుతుంది. మన దేశంలోనూ ఉన్నాయి అలాంటి ప్రదేశాలు. అలాగా అక్కడి నుంచి వెళుతున్నప్పుడు అందులోకి ఎంటర్ అవుతుంటే ఈ రకమైనటువంటి దాన్ని ప్రజల మీద పనిచేసేటువంటి ఒక 2 యాస్ట్రల్ దీంట్లో అంటే సూక్ష్మ శరీరంతో ఉన్నటువంటి పెద్ద మాన్స్టర్స్లా ఉన్నటువంటివి కనిపించాయి. భౌతికమైన శరీరం కాదు, కనిపించాయి. ఈ కూడా ఉన్నటువంటి ఆయన చాలా భయపడిపోయాడు. ఏమిటంటే ఏవో కనిపిస్తున్నాయి అని కంగారు పడకన్నారు మాస్టర్ గారు. ఆ మాస్టర్ వాళ్ళని ఏం చేయవు కదా. అప్పుడు అది దాటి వెళ్ళిన తర్వాత చెప్పారు, ఈ ప్రదేశంలో ఆ మాన్స్టర్స్ లాంటివి కొన్ని రాక్షసుల యొక్క అంశంలో ఉన్నటువంటివి వాళ్ళ శరీరం వదిలేసినా కూడా వాళ్ళ యొక్క అంశంలో పనిచేసి వాళ్ళవి ఈ రక్త పిశాచులు అంటే మనం మామూలుగా సినిమాలో డ్రాకులా గీక్కులా అని రక్త పిశాచులు అవి కావు. ఎవరికే సినిమా భయంకరంగా చూపించింది మాత్రాన. కానీ ఇది మాత్రం అక్కడ రోజు ఎందుకు అక్కడే జరుగుతుందంటే ఆ ప్రదేశానికి వచ్చేప్పటికీ ఆ వెళుతున్నటువంటి వాళ్ళే మైండ్స్ మీద కన్ఫ్యూజన్ వచ్చి అక్కడ యాక్సిడెంట్ జరిగి రోజు రక్తం చిందడం జరుగుతుంటాయి. ఇది ఆ పిశాచాలు అనేటువంటి వాటి యొక్క కారణం వల్ల ఆ పట్టణాన్ని బట్టి పీడిస్తున్నాయి అని చెప్పి, ఆ పట్టణాన్ని ఆ నాన్సీ అయినటువంటి పట్టణాన్ని పీడిస్తున్నాయి అటు ఇవి శక్తులు అని చెప్పి మాస్టర్ గారు చెప్పారు. అవి ఆవహించడానికి అనుకూలమైన ప్లాట్ఫామ్ అన్నమాట. ఏది నెగటివ్ థాట్స్, ఈర్ష్యపట్టం, ద్వేషం, ఇవన్నీ చక్కగా ఆవహించడానికి రండి అని పిలవడానికి ఆ పట్టణంలో నివసించేటువంటి వాళ్ళు వాళ్ళని అట్రాక్ట్ చేసేటువంటి దుర్లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారని కానీ అవి అట్రాక్ట్ అవుతుంటాయి. అందుకనే మనకి కొంతమంది అవతార పురుషులు మహానుభావులు వాళ్ళకి తెలుస్తుంది, దీన్ని కౌంట్రాక్ట్ చేయడానికి కొన్ని పద్ధతులు చేస్తూ ఉంటారు. మనకి ఇక్కడి నుంచి ఈ ఊరు కాదు విశాఖపట్నం నుంచి ఆ ఏజెన్సీ వాటి వెళ్ళేప్పుడు కొన్ని చోట్ల చిన్న అమ్మవారి యొక్క టెంపుల్ ఉండి అట్నుంచి వెళ్ళే వెహికల్స్ వాళ్ళు ఆగి కొబ్బరికాయ కొడుతూ ఉంటారు రోజు.
వాళ్ళకి ఎందుకు చేస్తున్నారో తెలియదు. అది పాగలపాడు గురువు గారిని ఒక ఆయన చెప్పారు, తప్పకుండా ఎవరు వచ్చినా సరే అక్కడ ఆగి నమస్కారం చేసుకుని కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేసుకోండి. ఎందుకు అంటే అక్కడ ఇలాంటి వాటిని న్యూట్రలైజ్ చేయడానికి ఆ అమ్మవారిని ఎక్కడి ప్రతిష్ఠ చేశారు, అందుకని అక్కడ మీరు ఇది చేసుకున్నట్టయితే మీకు ఏమీ అవ్వకుండా సేఫ్గా ఉంటుంది అని ఆయన చెప్పారు పాకలపాడు గురువు గారు. ఇలాంటివి మనకు చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి. అలాంటి యోగులైనటువంటి వాళ్ళు, మహానుభావులు అలాంటిది ఆ మార్గంలో అలాంటి ఉన్న చోట ప్రతిష్ఠ చేస్తారు. హనుమంతుడును అమ్మవారిని ఏదో ఒకటి, అది ఊరికే సెంటిమెంట్, అది మూఢనమ్మకాలు అది కాదు, కారణం ఇది. అందుకైతే అందరికీ చెప్పినా అర్థం కాదు. అందుకని ఏం చేస్తారంటే అక్కడ కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేసుకువెళ్ళండి అని చెప్తారు అన్నమాట. చేసుకువెళ్తే వాళ్ళకి ఆ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా దాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది. అలాగా ఇదేంటంటే ఆ రాక్షసమైనటువంటి శక్తులు వాటికి వాళ్ళు సంహరింపబడ్డారు. భౌతిక శరీరంలో వచ్చినప్పుడు స్వయంగా స్వామి చేత, కృష్ణార్జునుల చేత, ఇలాంటి వాళ్ళు ఆ స్వామి ఆయన సరెండర్ అయినటువంటి వాళ్ళ ద్వారా అప్పుడు సంహరింపబడ్డారు. కానీ వాళ్ళ యొక్క ఆ సోల్స్ ఉన్నాయి చూసారా, అవి మాత్రం ప్యూరిఫై కాలేదు ఇంకాను. అవి కొన్ని అంటే కొంతమంది సోల్స్ అందులో ఆయన చేత సంహరింపబడ్డాక వాళ్ళు డైరెక్ట్గా రిలీవ్ అయిపోయారు. వాళ్ళెవాళ్ళు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణ కుంభకర్ణులు, శిశుపాల దంతభక్తులు, ఇంకా కొందరు వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ కొంతమంది మాత్రం వాళ్ళ సోల్స్ వాళ్ళు దాని నుంచి బయటపడకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ కలియుగంలో దానికి అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి. కలియుగంలో ఉన్నటువంటి మానవుల యొక్క మనస్సులో ఉండేటువంటి దీనివల్ల ఇవి అట్రాక్ట్ చేసుకునేటువంటిది అనుకూలంగా ఉంటుంది. అందుకని వాళ్ళు దీంట్లోకి రావడం అనేటువంటి తమ యొక్క లక్షణాలని ప్రసరింపజేస్తారు అన్నారు. అది ఇక్కడ చెప్పింది. కలియుగంలో ఉన్నటువంటి మానవుల్లో తమ లక్షణాన్ని ప్రసరింపజేస్తారు రాక్షసులైనటువంటి వాళ్ళు. దానితో ఏం జరుగుతుంది, ప్రసరింపజేస్తే ఏం జరుగుతుందో అవి కూడా చెప్పారు. లేకపోతే మనకి ఎలా తెలుస్తుంది? అలాగే రాక్షస శక్తుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడైతే పడుతుందో మానవుల మీద, అప్పుడు మానవుల్లో బుద్ధి చాంచల్యము, అసత్య వాక్కు, క్రొత్త ఆచారములకు జీవితమును మలచుకొనుట, దైవమునందు ధర్మమునందు నమ్మకం పోగొట్టుట, ఇవన్నీ కలియుగంలో ఉన్నటువంటి మానవునికి ఇప్పుడు ఉన్నటువంటి మనం అబ్జర్వ్ చేస్తే కనబడేటువంటి లక్షణాలే. ఎక్కువగా అబ్జర్వ్ చేయగలం మనకు అబ్జర్వ్ చేయడానికి వీలైనటువంటి లక్షణాలే. కానీ ఈ లక్షణాలు ఎందుకు వచ్చాయి అనేటువంటిది మాత్రం ఇక్కడ చెప్తున్నారు మనకి. అదే బుద్ధి చాంచల్యం ఉంది, స్థిర బుద్ధి ఉండదు. ఒక మంచి పని అయినా సరే అది చేస్తూ స్థిరంగా దాని మీద చేయడం ఉండదు. కొన్నాళ్ళకి చేయడం, మళ్ళీ ఇంకొక దాని మీద జంప్ అవడం. ఈ స్థిర బుద్ధి లేకుండా ఉండమనేటువంటిది వాడి జీవితంలో అన్నిట్లోనూ రిఫ్లెక్ట్ అవుతుంది. ఒకరితో కొత్తగా స్నేహం చేశాడు, వాడికి అప్పుడు ఆ స్నేహితుడు చాలా బ్రహ్మాండంగా మంచివాడు కనిపిస్తాడు. మళ్ళీ 1-2 సంవత్సరాలు ఎప్పటికీ ఏమిటాను కానీ అని వాళ్ళలో ఉన్నటువంటివన్నీ నెగిటివ్స్ కనిపిస్తే వాడు మార్చేస్తాడు ఇంకో స్నేహితుడు. అలా స్నేహితుడిని మార్చేసేవాడు ఒకడు. ఇంకోటి ఏం చేస్తాడంటే వాడు ఒక ఉద్యోగం చేస్తున్నాడు, టీచర్ కానది ఎంతనో. కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ ఉద్యోగం పోరు కొడుతాను అని వాడు బిజినెస్ పెడతాడు. వాడే బట్టలు కొట్టేది పెడతాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత ఇది కూడా బాగోలేదు అని ఇంకో బిజినెస్ పెడతాడు. ఇలాగ వాడి జీవితంలో చాంచల్యం అనేటువంటిది పనిచేస్తుంది. బుద్ధి చాంచల్యము అన్నారు. అంటే వాడు బుద్ధి అనేటువంటిది ఏమిటి? పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్. మనలో ఏది మంచిది, ఏది చెడు, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు అది తెలిపేటువంటి దాన్ని బుద్ధి అంటారు. అది తెలిపేటువంటి ఫ్యాకల్టీ ఉంది మనలో, దాని బుద్ధి అంటారు. అది కనుక స్థిరంగా పని చేయకపోతే
వాడి లైఫ్లో అన్నీ అస్థిరమై, అన్ని విషయాల్లోనూ. వాడు పెళ్లి చేసుకుంటాడు, వాడిద్దరు మీరు ప్రేమించుకుంటా ఉంటారు, పెళ్లి చేసుకుంటారు. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత ఇద్దరికి కూడా అదే ఇది బాగోలేదనిపిస్తుంది. ఒకళ్ళు కనిపించిన అవ్వచ్చు, ఇద్దరికి కనిపించిన అవ్వచ్చు, వాళ్ళు విడిపోతారు. బ్రేక్. అలాగే ఒక ఊళ్ళో ఉంటారు కొన్నాళ్ళు, ఆ ఊరు అయిన తర్వాత ఈ ఊరేం బాగోలేదు ఇక్కడంతా అని చెప్పేసి ఇంకో ఊరికి షిఫ్ట్ అయిపోతారు. లేకపోతే ఒకే ఊళ్ళో ఉన్న వాళ్ళు 10 సంవత్సరాలు అయ్యేప్పటికి 10 ఇళ్ళు మారుతారు. అంటే ఏమిటి, ప్రతి విషయంలోనూ వాడి బుద్ధి చాంచల్యము అనేటువంటిది మనం రిఫ్లెక్ట్ అవుతుంటుంది. కారణం ఏమిటి? కారణం ఏముందండి, సహజమే, సహజం కాదు అది. దీన్ని రాబోయేటువంటి భయంకర వ్యాధులకి ముందున్నటువంటి లక్షణంగా ఐడెంటిఫై చేశాడు ఎవరు? ద్రష్ట అయినటువంటి హ్యానిమన్. దాన్ని మాస్టర్ గారు ఇంకా మనకి వివరంగా బాగా అర్థమయ్యేట్టు చేశారు. అదే ట్యూబర్కులర్ మయాజం అంటే. మయాజమ్స్లో ట్యూబర్కులర్ మయాజం అనేటువంటిది ఇప్పుడున్నటువంటిది అంటే బాగా బలీయంగా ఉంది. అందుకనే స్థిరత్వం లేనటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఈ స్థిరత్వం, మనసులో స్థిరత్వం లేకపోతే, బుద్ధిలో మనసులో స్థిరత్వం లేకపోతే, అంటే మనసులో లేకపోయినా బుద్ధి స్థిరంగా ఉందనుకోండి బాగుపడతాడు వాడు. బుద్ధి స్థిరంగా లేకపోతే ఇంక బాగుపడేదే ఉంది. పవర్ ఆఫ్ డిస్క్రిమినేషనే చెదిరిపోయింది అనుకోండి, ఇంకా వాడికి అది చాలా భయంకరమైన వ్యాధిగా తయారవుతుంది. అంటే ఆ లెవెల్లో ఉన్నప్పుడు వ్యాధిగా భౌతిక శరీరమే ఉండదు, కానీ అక్కడి నుంచి మనసు మీద దిగుతుంది, మనసు మీద నుంచి ప్రాణశక్తిలోకి దిగుతుంది. అప్పుడు అంటే ఇదంతా ప్రాసెస్ అంతా 30 ఏళ్ళలో 35 ఏళ్ళలో ప్రాసెస్ అది. అప్పుడు వస్తుంది వీడికి నయంగానటువంటి వ్యాధి కింద పరిణమిస్తుంది శరీరం మీద. ఇది మామూలు మెడికల్ సైన్స్కి చచ్చిన అర్థం కాదు, చెప్పినా వాడు పిచ్చివాడు అంటారు. ఇది హ్యానిమన్ అనేటువంటి ఆయన ద్రష్టగా అనేటువంటిది కనిపెట్టి అని అబ్జర్వ్ చేసి దీన్ని ఈ ప్రిన్సిపల్ అబ్జర్వ్ అయ్యి తెలుసుకున్నాడు. ఆయన తెలుసుకుని దాన్ని ఇచ్చాడు ఆయన, వ్యాధి కారణం ఇది అని. అందుకని ఇక్కడ బుద్ధి చాంచల్యము, దాంతోపాటు అసత్య వాక్కు. ఏమిటండి ఇదంతా అనుకోకూడదు. అసత్య వాక్ అనేది చాలా ఈజీగా అబద్ధం చెప్పడం అనేటువంటి ఉంటుంది వాడికి. అసత్యవాక్. ఏ ఊరు వెళ్తున్నారు సార్ అంటే వాడు వెళ్ళే ఊరు చెప్పడం. అబ్బే వాడే ఇక్కడి నుంచి విజయవాడ వెళ్తున్నానంటే విజయవాడ కాదండి నేను నరసరాబాద్ వెళ్తున్నాను, ఆపోజిట్ సైడ్ చెప్తాడు. అదేమిటి ఎందుకు అక్కడ అలాగా చెప్పడం? వాడు వెళ్ళేది విజయవాడే కదా, విజయవాడ వెళ్తుందని చెప్పచ్చు కదా. ఎందుకు చెప్పాలి వాడికి? వాడు చెప్తే వాడన్నా నా మీద తలబెడతాడు అంటే వ్యాధి అది. వాడి జన్మలో ఏది సత్యం పలకడు, అసత్య వాక్కు. తర్వాత క్రొత్త ఆచారములకు జీవితమును మలచుకొనుట. లైఫ్లో వాళ్ళకి ఒక చక్కటి ఐడియల్గా ఉన్నటువంటి ఇది ఉందనుకోండి, మంచి లక్షణాలు మంచిది. ఒక కొత్తగా ఏదో వచ్చినటువంటి ఆ కొత్తగా వచ్చిన దానికి ఏదైనా సరే కొత్తగా వచ్చింది వాడికి నచ్చుతుంది, దాని మీదకి జంప్ అయిపోతాడు. వాడి లైఫ్ మళ్ళీ దాని వైపు తిప్పేస్తాడు కొత్తగా వచ్చిన దాన్ని. వీడు కొత్తగా వచ్చినటువంటి వాడు వచ్చాడనుకోండి, కొత్త మతంలోకి వెళ్ళామంటాడు. కొత్త మతంలోకి వెళ్ళినా వీడే కదా. వాడు మతం మార్చుకుని వాడి లక్షణాలు ఏం మారవు. వాడు మనకు కొత్త రంగు కొత్త చొక్కా వేసుకుంటే మనం మారేమేమన్నా మారుతాం? అదే వ్యక్తిదే కదా. అలాంటిది ఇది కూడా దానికి పెద్ద అంతకంటే సిగ్నిఫికెన్స్ ఏం లేదు మార్పు చేసుకోవడం వల్ల. ఒక ఆయన వైరాగ్యం వచ్చిందని కషాయం కట్టాట, కానీ రోగాలు మాత్రం వదలలేదు. అదే ఆయన కషాయం కట్టాడు, మనం కూడా వదిలిపోవాలి కదా అనుకోవు కావేమి. మేస్టర్ గారు చెప్తారు, కర్మలకి కర్మఫలానికి ఎర్రజెండా చూపిస్తే అవేం భయపడమన్నారు. నువ్వు కాషాయం రంగు జెండా చూపించినా ఎర్ర జెండా చూపించినా అవేం ఆగవు. అందుకని నువ్వు రంగు మార్చినంత మాత్రం నాకు ఇదవుతుంది. అందుకని ఇదొకటి చాలా ప్రమాదకరమైందనమాట. అలాగే దైవమునందు ధర్మమునందు నమ్మకం పోగొట్టుట, ఇవన్నీ కూడా రాక్షసుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ పడడం వల్ల కలియుగంలో మానవులకు. ధర్మం సత్యం ఉన్నది కానీ, ధర్మం ఉన్నది కానీ, దైవం ఉన్నది కానీ నమ్మకం లేకపోవడం. దే హ్యావ్ నో కన్విక్షన్
అబౌట్ లా, అబౌట్ ట్రూత్ఫుల్నెస్, అబౌట్ గాడ్, ఇవేవి కన్విక్షన్ ఉండదు వాళ్ళకి. తర్వాత చిల్లర ధర్మములను సృష్టించుకొని అవలంబించుట. ధర్మాలు పర్మనెంట్గా ఉన్నటువంటి ధర్మాలు అనేటువంటి ఉంటాయి, ఇది చేయొచ్చు ఇది చేయకూడదు. సోషల్ లా ఉంటుంది, సామాజిక ధర్మం, ఇవన్నీ ధర్మాలు ఉంటాయి, వ్యక్తిగతమైన ధర్మాలు, సోషల్. వీడు చిల్లర ధర్మాలు ఉన్నటువంటి వాటిని సృష్టించుకొని వాడు సొంతంగా దాన్ని అవలంబిస్తూ ఉంటాడు. వాడికి ఒక ఇది పాడు ఏముండదు, ఎందుకు ఇలా ఏం చేస్తున్నటువంటిది ఏముండదు. వాడు నేను అనుకున్నాను అంటాడు, వాడు అలా చేస్తూ ఉంటాడు. అంటే లీగలైజ్ చేసామనుకోండి మనకు నచ్చిన విషయాల్ని, అది లీగలైజ్ కాబట్టి ధర్మం అవ్వాలని లేదు. మన దేశాల్లో హోమోసెక్సువాలిటీ అనేటువంటిది లీగలైజ్ చేశారు కాబట్టి ధర్మం అంటామా? ప్రకృతి విరుద్ధమైంది అట్లా. అలాగే వాళ్ళు వివాహం చేసుకోకుండా కలిసి ఉండొచ్చు, అది కూడా లీగలైజ్ చేస్తారు. అది ధర్మమేనా? వివాహం అనేటువంటిది ఒక వ్యవస్థ, దానికి కట్టుబడి ఉండడం అనేటువంటిది. అలా ఏం లేకుండా స్త్రీ పురుషులు కలిసి ఉన్నారు, లీగలైజ్ చేస్తారు. అంటే లీగలైజ్ చేసిన మాత్రం మారుతుంది అది. అందుకని ఇలాంటివన్నీ కూడా మున్నగు మార్గములు పట్టుదురు. దానితో అధర్మములు సంస్కారముగా నిలిచిపోయి ప్రజలు నశించు మార్గములు ఏర్పడును. వీడన్నిటి వల్ల ఏమవుతుంది? అధర్మ మార్గములు సంస్కారముగా నిలిచిపోతాయి వాళ్ళు. అది ప్రమాదం. అవి సంస్కారముగా ఉండిపోతే ఒక జన్మల నుంచి ఇంకో జన్మలోకి ఇవి సంస్కారాలు అనేటువంటివి క్యారీ అవుట్ అవుతాయి. అందుకని వాడి మళ్ళీ వచ్చే జన్మలో కూడా కంటిన్యూవేషన్ అది కనుక ఎలిమినేట్ కాకపోతే. అందువల్ల ప్రజలు నశించు మార్గములు ఏర్పడదు. దీనంతటి కారణం ఏమిటి? ఆ రాక్షసులుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది ఈ కలియుగంలో ఉన్నటువంటి మానవులకి, ఎందుకంటే వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది, వాళ్ళకి రాక్షసులు అయినటువంటి ఆ శక్తులకి వీళ్ళ మనస్సులు, వీళ్ళ బుద్ధి మీద, వీళ్ళ మనస్సు మీద వాళ్ళ ప్రభావం పడడం వల్ల వీళ్ళలో ఈ రకమైనటువంటి మార్పులు వచ్చి జాతి మొత్తం నాశనం అవుతుంది. మామూలు ఒకళ్ళిద్దరు ఇండివిజువల్స్ కాదు, వ్యక్తులు కాదు, జాతి మొత్తం మీద పనిచేస్తుంది, మానవ జాతి మొత్తానికి. అది ప్రమాదం. అందుకనే ఈనాడు నివారణకు వీళ్ళైనటువంటివి, అర్థం కానిటువంటి వ్యాధులు అనేటువంటి రావడానికి కారణం అది. ఎంత డబ్బా కొట్టుకున్నా మేము కొత్త టెక్నాలజీ వచ్చింది, కొత్త పద్ధతులు వచ్చాయి, అని వాడు కొత్త వ్యాక్సిన్స్ వచ్చాయి, కొత్త మందులు వచ్చాయి. నీ కొత్త వ్యాక్సిన్స్ వస్తున్నాయి, కొత్త మందులు వస్తున్నాయి, కొత్త వ్యాధులు వస్తున్నాయి. ఎన్ని మందులు వచ్చాయో అంతకంటే ఎక్కువ వ్యాధులు, కొత్త రకం వ్యాధులు వస్తున్నాయి. అసలు అర్థమేం కాదు ఆ వ్యాధులు. అంటే జనాన్ని నాశనం అవడానికి ఎన్ని రకాలంటే అవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ కూడా అసలు కారణం అక్కడ ఉంది, ఇది ఎవరికి తెలియదు. కాబట్టి అది మందులు వేసావు, నువ్వేం చేసినా సరే ఏమీ అంది కాదు. అట్టి మార్గములను అంతమొందించుటకు, అది చివరికి అట్టి మార్గములను అంతమొందించుటకు విష్ణువు బుద్ధ భగవానుడై అవతరించి ధర్మచక్రమును ప్రవర్తింపజేశను. అంతేగాని బుద్ధ భగవానుడు వచ్చి బౌద్ధ మతం పెట్టలేదు, భగవంతుడు ఎప్పుడు ఏ మతం పెట్టలేదు. అది మనం గుర్తుంచుకోవాలి. క్రీస్తుగా వచ్చాడు భగవంతుడు, ఆయన క్రిస్టియానిటీ అని మతమే ఆయన పెట్టలేదు. ఆయన పేరుతో మనం మానవుల మతం పెట్టుకున్నాం. అలాగే హిందూ అన్నాం, అదేమిటండి అంటారు. అది మతం అయినట్లయితే, నిజంగా మతం అయినట్లయితే మరి వేదాల్లో కానీ, పురాణాల్లో కానీ, భగవద్గీతలో కానీ వాటి ఎక్కడైనా ఆ పదం ఉందా? అందుకని వేరే మతం కాదు, సనాతన ధర్మం అనేటువంటిది మన మతం సనాతన ధర్మం. దీన్ని కూడా వాళ్ళు మతం ఉన్నారు కాబట్టి మనం కూడా మతం పెట్టుకుని వాళ్ళని చూసి మనం కూడా ఇమిటేషన్ అన్నమాట. అందుకని మతం అనేటువంటిది కాదు. అందుకని బుద్ధుడు బౌద్ధ మతం ఏం పెట్టలే. బుద్ధుడు ఏం చేశాడంటే ధర్మచక్రము, అంటే ధర్మం అనేటువంటిది మానవుడికి సరైనటువంటి జీవనం ఎలా ఉండడం కోసం ఎంత అవసరమో, దాన్ని ఎలా ఉండాలో ఆయన టీచింగ్స్, బుద్ధుడి యొక్క టీచింగ్స్ అన్నీ అవే. ఆ బుద్ధుడు ఇచ్చిన టీచింగ్స్ని పక్కన పెట్టి బౌద్ధ మతం అనేటువంటి దాని మీద ఉంటే మరి ఏమవుతుంది? అప్పుడు మాస్టర్ గారు ఏమన్నారంటే, మాటికి ఎందుకు అవతరిస్తా అంటే మాటికి ఫెయిల్ అవుతూ ఉంటాడు, అందుకు మళ్ళీ వస్తాడు ఆయన. మానవుడి దగ్గరికి వచ్చేప్పటికి
మాటిమాటికి ఆయన ఓటమి వచ్చినా ఆయన బాధపడ్డు మళ్ళీ వస్తాడు. అందుకని మళ్ళీ మళ్ళీ అవతరిస్తూ ఉంటాడని చెప్పారు. భగవంతుడు వచ్చి నేనే మార్గమును అని అనుకోరా అంటే ఆయనే మార్గం అనేటువంటిది మతం పెట్టేస్తే ఆయన నమ్మనటువంటి వాడు పాపులు ఇవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. మేము చెప్పినటువంటిది మమ్మల్ని ఫాలో అవ్వనటువంటి వాడు, మేము చెప్పిన దాన్ని నమ్మనటువంటి వాడు పాపులు, కాఫిర్స్ ఇవన్నీ వస్తాయి, మతాల్లో వస్తాయి. ఇవి అని భగవంతుడు అవేం చెప్పలేదు. అందుకని బుద్ధావతారం అనేటువంటిది ఆయన విష్ణు వంశ నుంచి బుద్ధుడుగా ఎందుకు అవతరించారంటే అది కూడా అందుకే అవతరించాడని ఇక్కడ చెప్పారు. దీని రహస్య ప్రకాశం. ఇక బుద్ధావతారం గురించి చెప్పేదను. రాక్షసులు అధర్మ వాసనలతో జీవులుగా దిగిపోతారు. వారికి చిత్తచాంచల్యము, అసత్యవాక్కు, మానవులను భిన్న వర్గములుగా విభజించుటకు ఏర్పరిచిన ఆచారములు. ఇంకొంచెం మాస్టర్ గారు వివరంగా ఇచ్చారు. ఏమిటి రాంగ్గా ఉన్నటువంటిది ఆచారములు అంటే మానవులను భిన్న వర్గములుగా విభజించుటకు ఏర్పరిచిన ఆచారములు వస్తాయి. పాషండత్వం, ధర్మముల వలె భ్రమగొల్పు నినాదములు అవి అబ్బుతాయి. మానవునికి నినాదాలు చేస్తుంటారు ఎక్కువ. నినాదాల వల్ల ఆదర్శములు వల్లబెట్టడం వల్ల ఏమీ ఉపయోగం లేదు, అనవసరం అన్నారు. వాడు నశించాలి, వర్ధిల్లాలి అని అరిచి, లేకపోతే వాళ్ళ గోడ మీద వీళ్ళ గోడ మీద అవన్నీ రాసి ఇవన్నీ చేసేటువంటిది పనికొచ్చేటువంటి పని కాదు. అలాగే ఆదర్శములు, చాలా ఆదర్శములు ఉన్నవాడు వాడు ఆదర్శవంతుడుగా ఉంటే అది వేరు, కానీ ఆదర్శములకు అలవాటు అంటే వాడిని పనికిరాడు. అదేమిటండి అంటే ఆదర్శములు కాదు కావాల్సింది, ఆచరణం కావాలన్నారు. నాకు దీనికి చాలా తేడా ఉంది. ఐడియల్ అంటే ఏమిటో చెప్పాడు జిడ్డు కృష్ణమూర్తి గారు. ఐడియల్ అంటే ఏమిటంటే ఐడియల్ ఈజ్ బట్ యాక్షన్ పోస్ట్ పోండ్ అన్నాడు. ఐడియల్ ఈజ్ బట్ యాక్షన్ పోస్ట్ పోండ్. నేను ధర్మంగా ఉండాలి అంటే ఇప్పుడు ఉండలేదని అర్థం. నువ్వు ధర్మంగా ఉండాలంటే అరవడం ఎందుకు? సత్యమే పలకాలి అని అరుస్తాను అనుకోండి అంటే వాడు పలకట్లేదని అర్థం. లేకపోతే నేను తప్ప మీరందరూ సత్యం పలకాలి అని అర్థం. పొలిటీషియన్స్ వాళ్ళు వేదికల మీద చెప్పారు అదే కదా, మీరందరూ సత్యంగా ఉండాలి, మీరందరూ ధర్మంగా ఉండాలి అంటే నేను కాదని అర్థం. వాళ్ళు ఉంటారు కదా అలాగా, అందరికీ తెలుసు, ఓపెన్ సీక్రెట్ అది. అందుకని ఆదర్శాలు, నినాదాలు ఇవన్నీ కూడా ఆ రకంగా వస్తాయన్నమాట. అందుకని అట్టి సమయంలో దానివల్ల తత్కారణముగా వారు సమాజం నుండి ప్రజలను నశింపజేయజూతురు. వీటి వల్ల ఆ నినాదాలు, భ్రమలు మొదలైనటువంటి వాటితో అట్టి సమయంలో నారాయణ బుద్ధుడై దిగివచ్చి బుద్ధి మార్గమును ప్రసాదించి దురాచారములను అంతరింపజేసి దానములను హరించును. ఇక్కడ దానములను హరించున్నారు కానీ సంహరించున్నాను లేదు. అంటే ఇక్కడ దానం చంపినా మళ్ళీ వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది. కానీ ఆ దానం లక్షణాలు పనిచేయకుండా ఏం చేసుకోవాలి? ఆ రాక్షస లక్షణాలు పనిచేయకుండా బ్లాక్ అవ్వాలి. మనమే పనిచేయకుండా అంటే ఏం చేయాలి అంటే మన ఆచారం అనేటువంటి దాంట్లో ఆచారం అంటే అర్థం ఆచరణ, ఎలా మనం ప్రవర్తించాలి అనేటువంటి దాంట్లో బుద్ధుడు వాళ్ళు డైరెక్ట్గా ఇచ్చారు. ఇలా చెయ్యి, ఇలా చేయకూడదు. మనకి ఎప్పుడు కూడా మాస్టర్స్ అనేటువంటి వాళ్ళు, పరమ గురువులు, వచ్చిన అవతార పురుషులు డైరెక్ట్గా వాళ్ళని ఆచరించి చూపిస్తారు. మనకు కూడా ఎలా ఆచరించాలో డైరెక్ట్గా చెప్తారు, ఎలా చేయకూడదు, ఎలా చేయాలి అనేటువంటిది. ఇక్కడ బ్రాకెట్లో కూడా మాస్టర్ గారు ఇంకా వివరణ ఇచ్చారు. బుద్ధుడు అనగా బౌద్ధ దర్శనమున అవతారమూర్తి అని అర్థం. బౌద్ధ దర్శనం, బౌద్ధ మతం అని లేదు ఇక్కడ, చూసి జాగ్రత్తగా. బౌద్ధ మతమున అని లేదు, బౌద్ధ దర్శనమున అవతారమూర్తి అని అర్థం బుద్ధుడు అంటే. అలాంటి బుద్ధులు అనేటువంటి వాళ్ళు ఒక పరంపర ఉంది. ఆ పరంపరలో
లేటెస్ట్ వాడు ఈ బుద్ధుడు. ఎవరైతే క్రీస్తుగా అవతరించిన తర్వాత మళ్ళా బుద్ధుడిగా వచ్చాడో ఆ బుద్ధుడు, ఈ బుద్ధుడు చివరివాడు. వారిలో చిట్ట చివరివాడు కపిలవస్తు రాజకుమారుడు సిద్ధార్థుడు. ఇతడు శుద్ధోదడుని కుమారుడు. గౌతమ గోత్రం వాడవడం వలన గౌతమ బుద్ధుడు అందరు. గౌతమ బుద్ధుడు అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే ఆ గోత్రంలో పుట్టాడు. ఇతడు కూడా బుద్ధులలో ఒకడు, కానీ ఇతని పేరు బుద్ధుడు కాదు, ఆయన పేరు సిద్ధార్థుడు. కానీ ఆ బుద్ధుల పరంపరలో ఈయన చేరాడు. అందువలన ఆయన బుద్ధుడైనటువంటి పేరు వచ్చింది. దీన్ని గ్రహింపక చరిత్ర రచించిన పామరులు గౌతమ బుద్ధుడిని తలచి పురాణములు గౌతమ బుద్ధుని కాలమునకు తర్వాత రచింపబడినవి అని తెలిపిరి. హిస్టారియన్స్ ఉంటారే, వాళ్ళు చరిత్రను రచించినటువంటి వాళ్ళు మాస్టర్ ఏమన్నారంటే తెలియనటువంటి వాళ్ళు పామరులు అన్నారు. నిర్మమాటంగా చెప్పారు. ఏమీ తెలియనటువంటి వాళ్ళు హిస్టారియన్స్. అందుకని గౌతమంలో పుట్టినటువంటి వాడు కాబట్టి గౌతమ బుద్ధుడిని అక్కడ ఉంటే గౌతమ బుద్ధుడు అనేటువంటిది పూర్తిగా పేరు అనుకున్నారు. వివేకానంద స్వామి మొట్టమొదటి అమెరికా వెళ్ళినప్పుడు వాళ్ళు వివేకానంద అని పిలిచేవాళ్ళట. అంటే ఆయన పేరు కానంద, సర్నేమ్ వివే అనుకున్నారు వాళ్ళు పిలిచేవాళ్ళు. అలాగా ఈ హిస్టోరియన్స్ గౌతమ బుద్ధుడు అని రాశారు. రాసి ఇంకా పురాణాలు అనేటువంటివి గౌతమ బుద్ధుడి కాలం తర్వాత రచింపబడ్డాయి అని వాళ్ళ హిస్టరీలో రాశారు. బౌద్ధ దర్శనము చాలా పురాతనమైనది. అంటే బుద్ధుడు అనేటువంటి సంప్రదాయంలో బౌద్ధ దర్శనం అనేటువంటిది ఎప్పటి నుంచి యుగాల నుంచి ఉంది. అది చాలా పురాతనమైనది. దీనిని వేద ఋషులు కానీ పరాశరుడు, వేదవ్యాసుడు మున్నగు వారు గౌరవించి కానీ ఖండింపలేదు. ఈ బౌద్ధ దర్శనం అనేటువంటిది ఏదైతే ఉందో అది వేద ఋషుల కాలానికే ఉంది, పరాశరుడు కాలానికి ఉంది. అందుకని పరాశరుడు, వ్యాసుడు వాళ్ళెవళ్ళు ఈ బౌద్ధ దర్శనం అనేటువంటి దాన్ని ఖండింపలేదు. ఎందుకంటే అది భగవంతుడి నుంచి వచ్చినటువంటి దేవుడు. అన్ని మార్గములతో పాటు బుద్ధ మార్గము కూడా భద్రపరచిరి. ఋషుల యుగములు పోయి పండిత శతాబ్దములు వచ్చిన వెనుక పండితులు తెలియక బౌద్ధమును ఖండించిరి. వాళ్ళు ఏమన్నారు? బుద్ధుడు కూడా నాస్తికుడు అన్నారు. బుద్ధుడు నాస్తికుడు అని ఎందుకన్నారు? పొరపాటు అర్థం చేస్తున్నారు. బుద్ధుడు ఏమన్నాడంటే మాటికి దేవుడిలా నేను దేవుడిని నమ్మాను, నువ్వు దేవుడిని నమ్మకపోవడం సంబంధం లేదు, మిగతా వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో దానిని మార్పు తెచ్చుకో అని చెప్పాడు ఆయన. అలా అన్నాడని చెప్పి ఆయన నాస్తికుడు అన్నారు. నాస్తికుడు, ఆస్తికుడు అనేటువంటి పదాలకి మాస్టర్ గారు సరైనటువంటి అర్థాన్ని ఇచ్చారు. ఎవరైతే అందరిలోనూ మంచి గుణాలు ఉంటాయి, అది భగవంతుడి గుణాలు అని నమ్మకం ఉన్నవాడు అవుతాడు, వాడు నిజమైన ఆస్తికుడు. అందరిలోనూ మంచి గుణాలు ఉంటాయని నమ్మకం లేనటువంటి వాడు నాస్తికుడు అని చెప్పారు. అంతేగాని భగవంతుడిని నమ్మేటువంటి వాడు ఆస్తికుడు, భగవంతుడు నమ్మనటువంటి వాడు నాస్తికుడు, ఇది నాన్సెన్స్. అని మనం నమ్మనా నమ్మకపోయినా భగవంతుడు అందరినీ ఒకలాగే చేశాడు, అందరికీ కూడా మంచి చేస్తాడు. అందుకని ఇతరులు చుట్టూ ఉన్నటువంటి మానవుల్లో మంచి గుణములు ఉంటాయి అని నమ్మకం ఉన్నటువంటి వాడు ఆస్తికుడు, ఆ నమ్మకం లేనటువంటి వాడు నాస్తికుడు అని మనకి భాగవత రాశి ప్రకాశంలో ఒక భాగాల్లో ముందు దీంట్లోనే ఇచ్చారు, ఉపోద్ఘాతంలోనే. అందుకని ఋషుల యుగములు పోయి పండిత శతాబ్దంలో వచ్చాయి.
ఆ పండితుడు తెలియక దాన్ని బౌద్ధ మతం అనుకుని మతం ఎప్పుడు వచ్చేప్పుడు కొంతమంది దాన్ని చేస్తారు, కొంతమంది ఖండిస్తారు. అది మామూలే, అందుకని ఖండించారన్నమాట. అది అక్కడ జరిగింది. వాసుదేవ.